గడిచిన వారం రోజులుగా ఈనాడు మరియు సాక్షి పేపరు, ఆంధ్రప్రభ మరియు ఇంకేదో పేపర్ కానీ ఆ పేపర్ అంతగా ప్రాచుర్యత లేదు. సో కట్టమంచి చెరువులో పని గురించి ఫస్ట్ ఈనాడు పత్రికలో పేరుకే పూడిక తీత చేసేది వ్యాపారం అని రాశారు. సో ఈనాడు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? వాళ్ళకి ఇచ్చే మైక్ తీస్తారా? కాదంటే నీకు తెలిసిన వార్త ఏమి అని అంటే రాలేదా? ఇది రాసిన వార్త రిపోర్టర్ రాలేదా? రాసిన వాళ్ళు రావాలి కదా, సందేహాలు ఉంటే అడగాలి కదా. మీడియా ప్రెస్ మీట్ పెట్టిందే మీడియాకి ఏమేమి అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు ప్రజలకి మనం క్లారిఫై చేద్దామని మీడియా మీటింగ్ పెట్టింది. సాక్షి పేపర్, సాక్షి టీవీ అండ్ సాక్షి పేపర్ ముందరికి రండి. ఏం తప్పేముంది దీంట్లో? ఇప్పుడు అనుమానం ఉండింది, మీకు క్లారిఫై చేస్తాం. మీకు మరీ అనుమానం ఉంటే మళ్ళీ కన్సల్ట్ శాఖని కలిసి మీరు ప్రజలకు ఉన్నట్టు రాస్తారని ఒక నమ్మకమే కదా నాకు కూడా. ఏడున్నాడు? ఇటువంటి ఇంకా ముందర జాగా ఉంది. డౌట్ వచ్చిన పత్రికలు ముందర ఉంటే మీకు క్లారిఫై చేస్తాం. దానికి ఏముంది? తప్పేం లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు నిన్న మీరు రాసిన దానికి క్లారిఫై చేస్తాను అంటున్నా. దీంట్లో ఎవరేం తప్పట్టేది ఏం లేదు. కొంచెం ముందరికి రా, వాళ్ళకి జాగా ఇచ్చారు. మీ డౌట్ అని క్లారిఫై చేద్దామని అంతే. ఇంకేం అదే మీకేం ఇప్పుడు ఈ రాశారు కదా, కట్టమంచి చెరువు పని పైన ఎమ్మెల్యేకి అక్రమ అర్జన అంటే దీంట్లో మీకు ఏం డౌట్ ఉంది? అక్రమ అర్జన సాక్షి పేపర్ ద కటింగ్ ఏదే ఈనాడు మాయగాళ్లకు మన్ను దన్ను అంతే నా టైటిల్. సో దీని లోపల ఏం రాశారంటే 42 ఎకరాల చెరువు పూడిక తీత పేరుతో మట్టి అక్రమ రవాణా, జిల్లా కేంద్రం నడిబొడ్డులో కట్టమంచి చెరువులో తవ్వకాలు, ఉదయం నుండి రాత్రి వరకు మట్టి తరలింపు, నిమ్మకు నీరెత్తిన చందాగా జిల్లా యంత్రాంగం. సో దీంట్లో ఇప్పుడు ఏం డౌట్ మీకు? కట్టమంచి చెరువు పని స్టార్ట్ అయ్యి 6 నెలల క్రితం పూజ చేశాం. కలెక్టర్ గారు, నేను, చుడా చైర్మన్, మేయర్ గారు, ఇతర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ గారు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాజీ అందరూ కలిపి ఆ చెరువుని ఒక సుందరంగా తయారు చేయాలి, అక్కడ నైట్లలో కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది. మేము చెరువులో నీళ్లు ఉండగా ఎత్తడం ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కరెక్ట్గా వర్షం పడింది అనుకుంటా ఆ మరుస రోజు. సో టిప్పర్లు కానీ ఇటాచ్లు కానీ పోయి పని చేయలేము అంటే కొన్ని రోజులు ఆగాము. తర్వాత ఎప్పుడైతే మొత్తం చెరువు ఎండిపోయిందో ఈ చెరువు పూడికి తీయాలి అనేది ఒక నిర్ణయం. ఎందుకంటే కాలువలు చెరువు కింద ఉన్నాయి, చెరువు పైన కాలువ ఉంటే నీళ్లు చెరువులోకి పోతాయి, చెరువు పైన ఉండి కాలువల కింద ఉంటే నీళ్లు అవుట్ఫ్లో పోతా ఉంది. అంటే బస్ స్టాండ్లోకి కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాలకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆ ఒక క్వశ్చన్ పైన నేను కన్సల్ట్ అధికారులని, కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారు మాకు ఈ చెరువు నీళ్లు లేకపోవడం, నీళ్ళు ఇక్కడికి రాకుండా అవుట్ సైడ్ వెళ్ళిపోతా ఉంది అంటే వారు అన్నారు మన దగ్గర ఫండ్స్ లేవు అన్నారు. ఫండ్ లేనప్పుడు చంద్రప్రకాష్ అన్న పక్క నుండి మేము చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం ఒక బ్యాంక్ అకౌంట్ పెట్టాం. అంటే చిత్తూరులో ఎవరైనా వ్యాపారస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, కామన్ పర్సన్ కావచ్చు, మన చిత్తూరు అభివృద్ధి కావాలి అని ఎవరికైతే సంకల్పం ఉందో వారు 1 లక్ష రూపాయల కాడ నుండి లేదు 10,000 కాడ నుండి 10 లక్షలు 10 కోట్ల వరకు కూడా ఇవ్వచ్చు. అది ఒక చిత్తూరు అభివృద్ధి పైన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం. దానికి కలెక్టర్ గారు చైర్మన్ అండ్ సైనింగ్ అథారిటీ కూడా కలెక్టర్ గారికే పెట్టాము. అప్పుడు 5 లక్ష రూపీస్ డొనేట్ చేశారు చంద్రప్రకాష్ గారు, నేనే ఫస్ట్ ఇస్తాను అని. ప్లస్ చుడా చైర్మన్ గారికి ఒక 10 లక్షల రూపాయలు మీరు కూడా ఇవ్వండి అని చెప్పారు. ఒక 25 lakhs అయితే నేను ఇవ్వగలుగుతాను, మన కలెక్టర్ పవర్, అంతకంటే దీనికి సపోర్ట్ చేయలేము అన్నారు. అంటే టోటల్ 40 lakh రూపీస్ ఇస్తామన్నారు. 40 acres చెరువుని 40 lakh రూపీస్తో అభివృద్ధి చేయగలుగుతామా? నేనేం చేశాను, మట్టి ఎవరికి కావాలన్నా మీరు ఆ రోజు
పేపర్ ఉంటే మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళి కటింగ్ కూడా పంపిస్తాను మీడియా అందరికీ. 40 ఎకరాల చెరువుని 40 లక్షల రూపాయలతో డెవలప్ చేయలేము కాబట్టి ఈ చెరువు పూడికి తీయకపోతే నీళ్లు భూమిలోకి ఇంకకపోతే 485 బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఎండాకాలం వచ్చేసి ఎక్కడికి పోయినా వాటర్ ప్రాబ్లం అంటున్నారు, మనమే బోర్లు వేసేస్తున్నాం. ఒక్కొక్క బోర్ వేయడానికి 7.5 లక్షలు అవుతుంది. కొన్ని డీప్గా వెళ్తే 7.5, కొన్ని 5.5 అవుతున్నాయి. ప్రతి వార్డుకు పోతే నీళ్లు లేదని చెప్పి 5-6 బోర్లు వేస్తే ఒక్కొక్క వార్డుకు 30-40 లక్షలు కావాలి. 50 డివిజన్లు ఉన్న చిత్తూరుకి ఒక ఓన్లీ వాటర్ కావాలంటే 20 కోట్లు కావాలి బోర్లు వేయాలని. మనము నీళ్లు మన ఎన్టీఆర్ జలాశయంలో మొన్న వర్షం పడినప్పుడు మేమే పోయి గేట్లు ఎత్తినాం. ఆ రోజు నేను గేట్ ఎత్తి పూజ చేసినప్పుడు అడిగాను అధికారులు ఎస్సీలు, ఇంత వాటర్ని మనం బయటకు వదిలేస్తున్నాం కదా, కట్టమంచి చెరువుకి ఎందుకు నీళ్లు, దీన్ని ఆడికి ఫ్లో చేసే పైపులు లేదా ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగాను. ఇబ్బంది ఏం లేదు సార్, వాటర్ పంపించచ్చు, అది కొంచెం హైట్లో ఉండే దీనివల్ల పంప్ అవుతా లేదు అన్నారు. సో ఆ రోజు నేను ఎప్పుడైతే నా చేతుల మీదుగా పోయి నీటిని కిందికి వదిలేశానో ఆ రోజు నుండి ఈ చెరువుకి ఆ నీళ్ళని తెచ్చి డంప్ చేస్తే చిత్తూరు ప్రజలకి బోర్లన్నీ రీఛార్జ్ అయితే వాటర్ సమస్య ఉండదు కదా అని చెప్పి నేను దీన్ని రెడీ చేయాలి అనుకున్నాను. ఆ క్రమంలో బండ్ కూడా కట్టాలి అని చెప్పారు. అంటే ఒకవేళ పూడికి ఎక్కువ తీస్తే ఇది హైట్లో ఉంది కాబట్టి వాటర్ డిశ్చార్జ్ అయిపోయే ప్రమాదం ఉంది కిందికి కట్టమంచికి అని. సో ఆ బండ్ కట్టడానికి మీరు పోయి ప్రతి ఒక్క విలేకరి మీడియా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. రోలర్తో సహా అక్కడ 30 ఫీట్ మళ్ళీ బండ్ కడుతున్నాం. ఉన్న బండ్కి లోపలే జాయినింగ్ 30 అంటే 60 ఫీట్ బండ్ కట్టి దీన్ని ఒక 5-6 ఫీట్ డీపనింగ్ చేస్తున్నాం. డీపనింగ్ చేయకపోతే భూమిలో నీరు ఇంకతలేదు, అంటే వాటర్ అనేది భూమిలోకి పోకపోతే బోర్వెల్స్ ఛార్జ్ కాదనే ఒక మంచి కార్యక్రమానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు ప్రజలకి వాటర్ ఇస్తాము అని చెప్పాను. అది కూడా వాటర్ పైప్ లైన్ వర్క్ స్టార్ట్ అయింది అడిగిపల్లి. మీరందరూ కూడా పోయి పూతలపట్టు దగ్గర పోలీస్ స్టేషన్ కాడ చూసారంటే పైప్ లైన్ వేసుకొని వస్తున్నారు. సో మనం అవన్నీ చేసేసి ఇక్కడ చెరువు పూడికి తీయకపోతే ప్రమాదకరం కదా అని చెప్పి కలెక్టర్ గారు, నేను, మన మేయర్ గారు, కమిషనర్ అందరూ కూర్చొని ఫండ్ లేకపోయినా కూడా చిత్తూరు ప్రజలకి మనం ఇచ్చిన హామీలో నీళ్ళు ఇస్తామన్నాం, కంపల్సరీ వాటర్ అనేది ఇబ్బంది కలగకూడదని ఈ పని చేపట్టాం. సరే మీకు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో తెలీదు, లేదా మీ నోటీస్కి ఏమొచ్చిందో. ఒక ఎమ్మెల్యే ఉన్నాము, అధికారులు ఉన్నారు, మీరు ఫలానా వాళ్ళు కన్సల్ట్ కాకుండా మట్టి అమ్మేస్తున్నారు అంటే నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను, ఎవరికి మట్టి కావాలో వచ్చి తీసుకుపోండి, ఇది ఫ్రీ ఇది టెండర్ అయింది కాదు కదా. ఒక 40 ఎకరాల చెరువుని పూడికి తీసి సుందరంగా తయారు చేయాలంటే 4-4.5 కోటి అవుతుందని ఎస్టిమేట్ ఇచ్చిన్నారు. మన దగ్గర ఫండ్ లేదు. ఎందుకు? అడివిపల్లి రిజర్వాయర్కి ఎప్పుడైతే మనము చిత్తూరు మున్సిపల్ ఆస్తుల్ని కానీ వచ్చే రెవెన్యూని కానీ లింకప్ చేశారు అమృత్ ఫండ్స్కి. సో మన దగ్గర డబ్బులు లేదు. మరి డబ్బులు లేదు కదా అని ప్రజల్ని నీళ్ళు లేకుండా గాలికి వదిలేలేము కదా. అంతో ఇంతో చదువుకొని తెలివయ్యి చిత్తూరుకి ఎమ్మెల్యేగా అయినాక ఒక డిఫరెన్స్ చూపించాలి అంటే, డబ్బుంటే పని చేయాలి అంటే ఎవరైనా పని చేయొచ్చు, దానికి నేనే అవసరం లేదు. ఆ డబ్బుంటే అధికారులు ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యేగా నేను మంచి పనికి చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని అందరికీ ఓపెన్ ఆఫర్గా ఎవరికి మట్టి కావాలన్నా తీసుకుపోండి, లేదా ఎవరైనా చేయొచ్చు ఆ పని. దానికి ఎమ్మెల్యే ఏం కాంట్రాక్టర్ కాదు, లేదా నాకేం నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు, లేదా నాకేం ఇటుకల ఫ్యాక్టరీ లేదు, నా ఇటుకల ఫ్యాక్టరీ తోలుకుండలే. అది ఎక్కడైనా ఎమ్మెల్యే సొంత భూములకో ఫ్యాక్టరీలకో వ్యాపార పరంగా చేసినాడు అని విమర్శ చేసినా అర్థం ఉంది. పబ్లిక్ ఎవరో ఎత్తుకోపోతూ ఉంటే కూడా అమ్ముకుంటా ఉంటారు. మేబీ ఒక టిప్పర్ ఓనరు నువ్వు మట్టి కావాలంటే ఫ్రీగా తెచ్చి నీ ఇంటికాడ తోలడు కదా, వాడు వెహికల్కి డీజిల్ పోవాలి, డ్రైవర్కి జీతం ఇవ్వాలి, ఆ ఇటాచ్ వాడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాడు 1000-2000కి ఎత్తుకుపోయి అమ్ముతాడు. లేదా నేనేమనుకున్నానంటే సాక్షి పత్రిక ఓనర్లకి, లేదా మా చిత్తూరు నియోజకవర్గంలో అపోజిషన్ నాయకుడికి విపరీతమైన ధనం ఉంది అని తెలుసు పబ్లిక్కి, నాకు కాదు, నేను కొత్త కాబట్టి ఇంకా కొంచెమే తెలుసు. సో సాక్షి పత్రికకి సాక్షి యాజమాన్యము ప్లస్ మా చిత్తూరు నియోజక నాయకుడికి అప్పచెప్దామని ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు 50 లోడ్లు అమ్ముకుంటా 50,000 లోడ్లు అమ్మేసి ఉన్నారు అని. అంటే క్యాలిక్యులేషన్ తెలియక రాజకీయ పరమైన మాటలు మాట్లాడితే ఇప్పుడు రాజకీయం ఏం లేదు, ఎలక్షన్ ఏం లేదు. నిజంగా కూడా 50,000 లోడ్లు ఎత్తాలంటే ఎన్ని రోజులు కావాలి? ఒక ఇటాచ్, 2 జేసీబీలు, ఒక 4 ట్రిప్పర్లు ఒక రోజుకి ఎంత మట్టి ఎత్తుతుందో వారికి బాగా తెలుసు.
ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని క్వారీలు అన్ని గ్రావెల్ కొండలన్నీ కొట్టి అమ్మినారు కాబట్టి నాకంటే వారికి బాగా లెక్కలు తెలుసు. వాళ్ళు అట్ట ఆ ఉద్దేశంతో ఏమైనా చెప్పున్నారో నాకు తెలియలే. నాకైతే ఎక్కడ క్వారీలు లేవు, క్రషర్లు లేవు. ఏ రోడ్ వర్కర్ రోడ్ వేసేవాడిని బెదిరించి నేనే గ్రావెల్ తోలుతాలని తోలలే. కాబట్టి నాకు అంతో ఇంతో ఈ ట్రాన్స్పోర్ట్ గురించి కొంచెం వీక్. వారు ఏదో ట్రాన్స్పోర్ట్లో ఉన్నారని ప్రజలు చెప్తుంటారు, నేను పలానా స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చినాను అని. కాబట్టి వారికి అన్ని అనుభవం ఉంటుంది. మాకు అనుభవం లేక పేపర్ చదివాక ప్రెస్ ద్వారా ప్రజలకు కూడా తెలియాలంటే ప్రెస్ని ఇంకా నేను పేపర్ను ప్రెస్ను విమర్శించడానికి కాదు, కానీ ఎప్పుడు కూడా ఒక పేపర్లో వస్తుందంటే దాని వెనక ఎవరో ఒకరు ప్రోద్బలం ఉంటుంది అని తెలుసు. కాబట్టి అదే పేపర్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలి కదా. ఇప్పుడు ఒక వార్త వచ్చింది నువ్వు దొంగ అని, నేను దొంగ కాదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఇప్పుడు నేను అందుకనే విలేకరుల సమావేశంలో వారు ఏమేమైతే సందేహాలు ఉన్నాయో పబ్లిక్గా అడగండి, ప్రజలకు తెలియని అంటున్నా. లేదా మీ ద్వారా ఇంకొక సవాల్, కట్టమంచి చెరువు కాడికి వారి మనుషులు ఉంటారు కదా, కార్పొరేటర్లో లేదా నాయకులు, వారు స్వీకరిస్తాం ఈ మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్టమంచి చెరువు పనులు డబ్బులు బాగా వస్తున్నాయి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు. నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి, చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉండుండలే. కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం. అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా, ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయొచ్చు. అంటే కొందరు ఎలక్షన్లప్పుడు మాత్రం మంచి చేస్తారు, వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు, ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు. అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది. అదేదో ట్యాక్స్ కలెక్షన్ అంటే దాన్ని ఏమంటారు, గేట్ కలెక్షన్. మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం, మాట్లా హరిశ్చంద్రుడు ఇంకా భూమిపైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు. వారే అధికారులు భయపెట్టి ఆ టెండర్ని బయట రానికుండా ఒక 5-6 నెలలు గడుపుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మేము కరెక్ట్ అంటారు కదా, కరెక్ట్ ఎవరూ లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన. గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా మా కన్సల్ట్ అధికారులు కావచ్చు, మా నాయకులకు అప్పచెప్పి ఏమేం జరిగిందో ప్రజలకు ఇల్లు తిరిగి చెప్పే కూడా రెడీ చేస్తాను. నాకేమీ భయాలు లేదో గత ప్రభుత్వంలో నేనేం పని చేయలే, ఎక్కడ కూడా పదవుల్లో ఉండుండలే దోచుకోవడానికి, లేదా ఉన్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి. ఇప్పుడు కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే వేరే ఎవరికో పవర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చునే అట్లా ఎమ్మెల్యే కూడా కాదు. నేను అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టుకొని ఉన్న. రాజకీయం నాకు తెలియదు, కొత్త కాబట్టి అంటే బాగా తెలుసు. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చిన దాని ప్రకారం మీకేమైనా ఇంకా డౌట్స్ కానీ లేదా ఇంకేమన్నా అడిగితే నేను ఇది ప్రజల కోసం, నేను ఒక పేపర్ పైన రాసేసినారు అని కాదు, ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ పేపర్ త్రూనే మీరు చదివే కొందరు ఉంటారు కదా, వారికి కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఓటు వేశారు కాబట్టి చిత్తూరు ప్రజలందరికీ కూడా జరుగుతున్నది ఏమి అనేది తెలియాలి. కాబట్టి ఫస్ట్గా కట్టమంచి చెరువు పైన మీరు రాసిన దాన్ని నేను మిమ్మల్ని మీ త్రూనే అడుగుతున్నా. మీకు ఏమన్నా ఉంటే మీడియా ముందు నిలబడి మీరు అడిగితే నేను సమాధానం పత్రిక వేరే రాజకీయ, ప్రతి ఒక్క పత్రిక ఒక రాజకీయ పునాది పైన జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్. సాక్షి పత్రిక నేను ఒక్క సాక్షి పత్రికని అడగలేదు, మీరు అపార్థం చేసుకున్నారు. ఫస్ట్ మాకు అనుకూలమైన పత్రిక అయిన ఈనాడు గురించే అడిగా. మీరు ఈడున్న వారందరూ కూడా అర్థం చేసుకోవాలి, పక్షపాతి లేని వ్యక్తిని నేను. ఇది నా పేపర్ నీ పేపర్ అని కాదు, ప్రజలు చదివే పత్రికలో ఒక నాయకుడి పైన ఒక పార్టీ పైన ఒక పేపర్లో ఉమ్మడి కూటమి అన్నారు, కూటమి ప్రజలు అని ఒక నాయకుడి ఇంటర్వ్యూలో అక్రమార్జనకి కూటమి ముందడుగులో ఉంది అని. అంటే అది తర్వాత వస్తాయి. ఇప్పుడు జనరల్గా మీ పేపర్లో మీరు అన్నట్టు రాశారు కాబట్టి నేను తప్పు చేయలేదు అనే ఒక భావన ఉంది కాబట్టి నేను ప్రజల మధ్యలో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేకి వచ్చా. అంత మాత్రాన పేపర్ని జర్నలిస్ట్ కాదు నేను అంటున్నది, జర్నలిజం కూడా తెలుసుకోవాలి అంటున్నా. అంటే ఇక్కడ మాయగాళ్ళు అన్నారు, ఎవరు మాయ చేస్తున్నారు ఇక్కడ చెప్పాలి.
కాకపోతే ఆ పూడిక అనేది ఎన్నడూ తెలుసా మట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి అది టెక్నికల్ పర్సన్స్ అంటే నాకు తెలిసి మీరు ఈ ప్రశ్న ముందుగా కానీ చెప్పుంటే వాళ్ళని కూడా పిలిపించేవాడి. సాధ్యమైనంత వరకు కుమార్ ఇమీడియట్ గా ఎస్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎవరు ఉన్నారు పిలిపి. వెరీ గుడ్ క్వశ్చన్, ఇది నాకు నచ్చింది. ఇప్పుడు దీంట్లో నీ డౌట్ ఇరిగేషన్ శాఖ ఎంతవరకు పుడికి తీయాలనేది చెప్పకుండా అయితే పుడికి తీసేకి ఒక నాలెడ్జ్డ్ పీపుల్గా మేము చేయము. కలెక్టర్ గారు వచ్చి టెంకాయ కొట్టి కలెక్టర్ గారు ఎంత తీయచ్చు, బండి ఎంత కట్టాలో చెప్పినాకనే బండి కడుతున్నాం. అది కాకుండా ఇది ఉంది కదా, అదేమిది మాయగాళ్ళు మన్నదన్ను అంటే ఆర్థిక పరమైన మీకున్న అనుమానం మేము ఆర్థిక పరమైన క్యాజువల్ గా ఇక్కడ నేనేమంటానంటే మీరు రాసింది ప్రజలు చదువుంటారు. ఈ రోజు మీకు ఎమ్మెల్యే కూడా ఫ్రెండ్లీగా మొత్తానికి ఆన్సర్ ఇస్తాగా. ఇది రాశారు కాబట్టి రేపు ఎమ్మెల్యే గొప్పవాడు రాయని కాదు, ప్రెస్ మీట్ పెట్టింది. క్లారిఫై చేశానా లేదా, ఆ క్లారిఫికేషన్ లో మీకు నిజాలు వచ్చాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, 10 minutes లో వస్తారంట. విమర్శలకి అవకాశం లేకుండా ఇవన్నీ ముందుగా కూడా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ పేపర్లో వచ్చిన తర్వాత ఓట్లు పెట్టారు కేబినెట్ వసూలు. మీరు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ చేస్తున్నాము. ఈరోజు మనం ఇలా చెప్పేదానికంటే కూడా గేట్ పైన గేట్ విషయం అయితే నేను చెప్తాను. నేను ఏ రోజు కూడా నా ఎలక్షన్ వాగ్దానాల్లో అన్నీ కూడా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. నేను ఎక్కడ చిత్తూరు గేట్ ఫ్రీ చేస్తానని నేను మాట్లాడలే. నేను ఫ్రీ కూడా చేయలేను. ఎందుకురా అంటే ప్రజలు కట్టే ట్యాక్స్, వ్యాపారం పైన వచ్చే ఆర్థిక వనరుల పైన అభివృద్ధి చేయాలి. చిత్తూరుకి ఏముందని అభివృద్ధి చేయడానికి? మున్సిపల్కి ఇన్కమ్ రావాలా? గేట్ ఫ్రీ అని చెప్పి గేట్ నేను కట్టేకి నేనేం ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తా ఉన్నానులే ఆ మాట చెప్పడానికి. అంటే నేను ఇంకొకరిని విమర్శించను. నేనైతే ఎక్కడ కూడా ఫ్రీ చేస్తానని చెప్పి ఈరోజు వసూలు చేయలే. అది మున్సిపల్ శాఖ టెండర్ వేసుకున్నారు, టెండర్ నడుపుకున్నారు. దానికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఒకవేళ ఆ టెండరింగ్ ప్రాసెస్లో ఎక్కువ అవినీతి జరుగుతుంటే ఎమ్మెల్యే దృష్టికి వస్తే ఎమ్మెల్యే యాక్షన్ తీసుకుంటాను. అయ్యా నీ టెండర్ ఎంత, నువ్వు పాడింది ఎంత, నువ్వు వసూలు చేసేది ఎంత, నీ మెయింటెనెన్స్ ఎంత అని అడగచ్చు నేను. ఇప్పుడు ఎవరో రోడ్ కాంట్రాక్టర్ రోడ్ టెండర్ వేసి ఉంటాడు, వాడిని పోయి నేను ఆపలేను కదా. ఈరోజు చిత్తూరులో 30-40 క్వారీలు రన్నింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులవే ఆ క్వారీలంతా. మరి నేను ఎమ్మెల్యే అయినా, కూటమి వచ్చింది, ఎవరిని ఆపాము, ఎవరి దగ్గర వసూలు చేస్తామో మీరు చెప్పండి. క్వారీలంతా మీవే కదా. గడిచిన 5 సంవత్సరాలు అందరి దగ్గర తీసేసుకున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో ఏ క్వారీ ఓనరు, ఏ ఎమ్మెల్యే బ్రైబ్ ఇచ్చినాడు అనేది మీరు చెప్పాలి. తీసుకోంటే నేను సమాధానం చెప్తా కదా. ఒక గేట్ విషయమే కాదు, వ్యాపారాలు జరిగింది ఎప్పుడు? గత 5-6 సంవత్సరాలు కాదు, 20 ఏళ్ళుగా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఏ ప్రభుత్వం అనుకూలంగా ఉండేవాడు ఆ పక్కకు పోతాడు. ఇప్పుడు క్వారీలు కావచ్చు, క్రషర్లు కావచ్చు, లేదా రోడ్డు వర్కులు కావచ్చు, జరిగింది ఎవరి హయాంలో? మా హయాంలో ప్రారంభిస్తే వాళ్ళ హయాంలో పనులు జరిగాయి. అంటే మేము పూజ చేస్తే వాళ్ళకి ఆర్థిక వనరులుగా మారిపోయినాయి అవి. అర్థమైనా? అంటే క్రషర్లో జల్లి పెట్టుకొని తోలింది ఎవరు, రికార్డు ఎవిడెన్స్ ఉంది. ఎవరైతే టెండర్లు వేసుకొని గ్రావెల్ తోలినారో అవన్నీ తీస్తా. అందుకే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ప్రెస్ ద్వారా అన్ని విషయాలు బయటకు వచ్చి ప్రజలకు తెలియాలి. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎవరు నేచురల్ రిసోర్సెస్ని లూట్ చేసినారు, స్థానిక ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఎమ్మెల్యేని పక్కన పెట్టి అధికారాలన్నిటినీ వాడుకునేది ఎవరు, వారు ఈరోజు ప్రతిదీ మాట్లాడుతూ ఇంటర్వ్యూల్లో అదేమది అక్రమము సక్రమంకి తేడా తెలియని మాకు 24 గంటల అక్రమార్జన అంటే వాళ్ళకి అదొకటే తెలుసు కాబట్టి దాన్నే చెప్తున్నారు. మేబీ వాళ్ళ హయాంలో జరిగి ఉండొచ్చు, నిజమే. అది మా టైంలో జరుగుతూ ఉందో లేదో నాకు లేదు. వారు ఏమైనా చెప్పచ్చు, ఫలానా మా వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన క్వారీ ఓనర్ని భయపెట్టాడు, బెదిరించాడు, ఫలానా ఎమ్మెల్యేకి ఇది ఇచ్చినాము అంటే అర్థం ఉంది. ఫ్రీ హ్యాండ్స్ ప్రజలకి మేము పూజ చేసినాము. ఎప్పుడు చేసాము? మళ్ళీ చూడు, నాకు అర్థం కాలే. పనే చేయకుండా ప్రజలకు ఏమని చెప్తాము? మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు పీవీకేఎన్ కాలేజ్ ఉంది, మీ అందరికి పీవీకేఎన్ కాలేజ్ తెలుసు కదా. పీవీకేఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆమె జ్యోతి గారిని పోయి ఈరోజు మీరందరూ కలవండి. అర్థమైనా? పైన లీకేజ్ అవుతా ఉంది,
బాత్రూమ్స్లో ట్యాప్స్ లేవు, బాత్రూమ్స్ అంతా స్మెల్లింగ్గా ఉంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి తెచ్చారు. నేనేం ప్రెస్ మీట్ పెట్టి గొప్పలు చెప్పుకొని పోయి పని చేయలే, పని ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నా. ఎవరు టెండర్ అయ్యింది, టెండర్ కాంట్రాక్టర్ ఎవడైనా ఉన్నాడా, ప్రజల సొమ్ముతో పనిచేసినామా, ఎమ్మెల్యే గారు సదృదయంతో పనిచేసినాడో తెలుసుకొని రేపు రాయండి. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రజలకు చెప్పుంటే బాగుండని, ప్రజలకు నీళ్ళు ఇస్తానని చెప్పినాక ఇక చెరువు తవ్వక ఏం తవ్వుతామో? శ్రీకృష్ణదేవరాయలు చెరువులు తవ్వినాడు, చరిత్రలో గొప్ప రాజు అని చెప్పుకుంటా ఉంటారు. తవ్వితేనే కదా చెప్పుకుంటా ఉంటారు, తవ్వక ముందు చెప్పుకుంటే నవ్వుకుంటారు కదా. టీవీ కేంద్రంలో 25 లక్షలు ఇచ్చి డెవలప్మెంట్ చేశారు అనే విషయము ఇప్పటికి చాలా మంది తెలియదు. అదేవిధంగా చెరువుల విషయంలో మీరు ఏం చేస్తున్నారు? అందుకే మంచిది రాయలేదు కాబట్టి ఈరోజు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాను అంటే, వేరే ఎమ్మెల్యేలు ఎట్లా అనేది నాకు తెలియదు. గడిచిన ఎమ్మెల్యేలో ఇంకొక ఎమ్మెల్యేల గురించో విమర్శ చేయడానికి ఇది రాజకీయ సమయము కాదు, ఇప్పుడేమి ఎలక్షన్ లేదు. ఆ మంచి పని చేసినా నాకు గుర్తింపు అవసరం లేదు, అది నీడ్ కాబట్టి చేశా. ఇది కూడా ప్రజలకు నీడ్, తాగునీరు అనేది ఎంత ఇంపార్టెంట్. మేము భూమి పూజ చేసిన రోజు అందరూ టెంకాయలు కొట్టి భూమి పూజ పేపర్లో వేశారు కదా, ఆ కటింగ్స్ ఉన్నాయి చూస్తారా, ప్రతి దీనికి ఆధారాలు ఉన్నాయి. అంతకు మించి ప్రజలకు ఏం చెప్పుకోవాలి? పని చేసినాక చెప్పుకోవాలి. ఎప్పుడు చెప్పాలి? రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు కట్టమంచి చెరువు మున్సిపల్ టెండర్ లేకుండా, ప్రభుత్వ ధనం వాడకుండా, ఎమ్మెల్యే నలుగురితో సహకారం తీసుకొని దాన్ని ప్రజల కోసం మంచి చేస్తాడని అప్పుడు చెప్పాలి. ఇప్పుడు నేనే డబ్బు కొట్టుకొని తిరిగేది? ఇప్పుడు డబ్బు కట్టుకునే సొంత పత్రికలు లేవు, కొన్ని సొంత పత్రికలు అనుకున్నవి అవి కూడా రాస్తున్నారు. వారికి కూడా క్లారిటీ ఇద్దామంటే నేను రాయలేదు అని మా మదర్ని చెప్పా. అంటే ఎవరు రాశారు అనేది కాదు ఇంపార్టెంట్, ఒక మదర్ని కూడా హీ హాజ్ ఎ రైట్. ఇక్కడ విలేకరులు వేరు, ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు అని కాదు నేను భావిస్తూ ఉండేది. విలేకరులకి ప్రజల కంటే ఎక్కువ హక్కు ఉంది, అడగండి అంటున్నా. మీ సందేహాలు ఏమన్నా ఉంటే అడిగితే నేను మీ సందేహాలు తీరుస్తానని ప్రెస్ మీట్ పెట్టిందే. ఈ ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరి ఇంటికి పోయి, ఇప్పుడు ఎలక్షన్ కాదు కదా, అమ్మ కట్టమని చెరువు తవ్విస్తాను, నీళ్ళు వస్తుంది, ముందు నీళ్లు పోయిపోయా మళ్ళీ తోటు చెరువు అంటారు. బోర్ వేసేకైతుందా? ప్రతి ఒక్క ఇంటికి నేను ఆడికి 40 బోర్లు వేసా. నేను టెక్నికల్గా థింక్ చేస్తా. ప్రజలు ఊరికే ట్యాక్స్ కట్టారు కదా, డబ్బు ఉంది కదా అని వేస్ట్ చేయలే. ఆ బోర్లే రీఛార్జ్ కావాలంటే చెరువులు ఉన్నాయి. కట్టమంచి చెరువు, అలాగే ఇరువారం చెరువు, అలాగే గంగినేని చెరువు. గంగినేని చెరువు పొల్యూషన్ అయిపోయింది, ఎవరైనా గమనించారా? పొల్యూటెడ్ అయిపోయింది. ఆడ బోర్ వేస్తే నీళ్ళు, ఆ కలుషిత నీరు తాగి వారికి ఏమన్నా అయితే. అలాగే మా గుడిపాల్లో బంగారక్క చెరువు కంప్లీట్ కూడిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అక్కడ బ్రిడ్జ్ పోయింది, NH బ్రిడ్జ్ ఎక్స్ప్రెస్ హైవేకి. అక్కడ పూడికి తీశారు, మట్టిని వేశారు, చెరువులో నీళ్ళు నిండుతాలే. రైతులకి నీళ్లు లేదు, రైతులు బోర్లు వేసుకునే పరిస్థితి ఉందా? మనం ఉన్న చెరువుల్ని ఎప్పుడు చెరువులు అవి వాటన్నిటినీ తవ్వాలి కదా. తవ్వేకపోతే మీరేమో వ్యాపారము అంటారు. సరే, వ్యాపారం చేసేవాడైతే కాంట్రాక్ట్ టెండరింగ్ ఉండాలి కదా. ఒక 4 కోట్ల టెండర్ అయినట్టు ఉంటే మేము టెక్కే కొట్టి టెండర్ బోర్డు వేసేవాళ్ళం కదా. డబ్బులు లేకపోయినా మంచి చేయాలి అనేది మా ఇంటెన్షన్. లే అదే చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏమంటే, ఇది నా ఆఖరి ప్రెస్ మీట్. అంటే ఎలా ఆఖరి ప్రెస్ మీట్ అనేది చెప్తాను. విమర్శల పైన ఇది ఆఖరి ప్రెస్ మీట్. విమర్శల పైన అన్న, ఇప్పుడు నువ్వు అడిగావు కదా మీరు చేసే మంచి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పలేదు ప్రజలకి. పని చేస్తే చెప్పాలి, పని చేయకముందు చెప్పేకైతుందా? గత ప్రభుత్వంలో 3 క్యాపిటల్ అన్నారు, అట్లీస్ట్ ఒక స్టోన్ వేసి ఒక బిల్డింగ్ కట్టారు. కర్నూలులో 3 రాజధానీలు అన్నారు కదా. ఏమి చెప్పారు చెప్పు? 3 రాజధానీలు వైజాగ్, విజయవాడ, కర్నూలు అన్నారు. అదేమే వికేంద్ర పరిపాలన ఏదేదో చెప్తారులే. మాకు కొంచెం మీడియా లేదు కాబట్టి తెలుగులో అంత స్వచ్ఛమైన వర్డ్స్ రాదు. కర్నూలులో ఏం చేశారని మీడియా ఎప్పుడైనా అడిగిందా? మా ప్రభుత్వం 5 ఏళ్లలో కట్టిన బిల్డింగ్లో నిన్న చూపించాము ప్రజలకి. పలానా స్థాయి దాకా వచ్చి ఆపేశారు, దాన్ని పూర్తి చేయబోతాము, పలానా రోడ్ వేసాము. అర్థం కదా? మాకు ఆధారాలు ఉన్నాయి, పని చేసిన వాటికి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉంటే మాట్లాడతాం. గత ప్రభుత్వంలో అధికారులు కావచ్చు లేదా గత ప్రభుత్వ నాయకులు చెప్పాలి ఏం చేశాము అని. కట్టమంచి చెరువు ఏమి ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి ఈరోజు చదువుతా డబ్బు చేసుకోలేదు కదా. కట్టమంచి చెరువు ఎప్పుడు నుండి ఉంది? ప్రజలకు నీళ్లు కావాలంటే కట్టమంచి ఏ హైట్లో ఉంది, కాలువలు ఏ హైట్లో ఉన్నాయి? మీరు ఉంది కదా, కెమెరాలు ఉన్నాయి, మీడియా ఉంది, ప్రెస్ ఉంది, పోయి చెక్ చేసి రాయండి.
ప్రజలకి ఉండదు ఉన్నట్టు చెప్పండి, తప్పలేదు. నేను ఇప్పుడు ప్రజలకు చెప్పడంలో మీడియా పైన ఎక్కడ కూడా నాకు బాధ లేదు. సరే, చేసిన మంచి పని చెప్పకపోతే పోయారు, చేసే మంచి పని కట్టుబడుతున్నారే. ఇది నా ఒక్కడి కోసం కాదు. చెరువులో పూడిక తీస్తే ప్రజలు, చిత్తూరు ప్రజలందరికీ 500 బోర్వెల్స్కి రీఛార్జ్ అవుతుంది. ముందు త్రాగునీరు వస్తుంది, ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ వస్తుంది. మనం కూడా ఎవరైనా ఇంటికి వస్తే, నేను ఇంకా విమర్శలు చేసే వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే. మీరు చేసిన మంచి కార్యక్రమాలు సగం మంది ప్రజలకు తెలియజేస్తారు. అదొకటి పాత బస్ స్టాండ్ చేస్తారు, అవి కూడా ముందుగా చెప్పినా కదా. పాత బస్ స్టాండ్ ఎన్నిసార్లు చెప్పలేదు నేను. 3 ఎకరాల దేవస్థానం ఉంది, దాంట్లో ఏం అభివృద్ధి చేస్తారని చెప్పి ఇటువంటి విమర్శలు రావు కదా అని నేను చెప్తాను. అవును, నన్ను ఇప్పుడు నువ్వు అడిగితే కదా నీకు సమాధానం చెప్పేది. పేపర్లో ఇలా రాయమని కాదు కదా, పేపర్ ద్వారా అడిగినావా? పేపర్ ద్వారా ముందుగా అడిగిన ఏం చేయబోతారు దాంట్లో అదే చెప్తున్నాను. అందుకే ప్రెస్ మీటే పెట్టింది. మీరు కాదు పిలిచింది, నేనే పిలిచాను కదా. ఇప్పుడు మీరు పిలిచి ఉంటే నేను భయపడాలి, నేను కదా పిలిచాను అంటే నాకు భయం ఉన్నట్టే లేనట్ట. నేను తప్పు చేసేవాడిని అయితే ప్రస్తుతం కాల్ ఫార్ చేయండి, రండి మీటింగ్ పెడతాం, మీ డౌట్ ఏమో నేనే ప్రెస్ మీట్ లో అడుగుతాను. నేను చెప్పేది నువ్వు వినాలి. నేనే పిలిచినా కాబట్టి ఇక్కడ రాసుకున్న ప్రతి పాయింట్లో అది ఉంది. నేను చెప్పిన ఆఖరి ప్రెస్ మీట్ అనేది విమర్శల పైన. అంటే రోజు దారిలో పోయే ప్రతి ఒడు మాట్లాడినాడు కదా అని సమాధానం చెప్తూ ఒక ఎమ్మెల్యే కూర్చుంటే 5 ఏళ్ళు గడిచిపోతుంది. ఇప్పుడే 1 ఏడాది అయ్యింది. అర్థమైనా? ఆ అమృత్లో వచ్చిన ఫండ్స్ని, అడిపల్లి రిజర్వాయర్ని గత 5 ఏళ్ళు ఆపకుండా ఉండుంటే చిత్తూరు ప్రజలకి ఈరోజు ఈ మీటింగ్ ఉండుంటుందా? వాళ్ళ పత్రికలో ఇలా రాసే అవకాశం ఉండేదా? వాళ్ళు చేసి ఉండొచ్చు కదా. అంటే ఒక పేపర్ అని కాదు, ఇక్కడ ఒక పేపర్ అని కాదు, ఈనాడునే పెట్టుకొని చూపిస్తా ఉండనే. వేరే మళ్ళీ ఇంకొక పేపరు మా అపోజిషన్ పేపర్ కదా అని మాట్లాడినాడు ఎమ్మెల్యే అనేకలే. నా పేపర్లో వచ్చిన దానికి కూడా సమాధానం చెప్పుకుంటున్నా. అంటే మాకెంత నిజాయితీ ఉందని అర్థము. తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే ఎల్లో మీడియాని పొద్దున లేసి మాట్లాడే నాయకులకి నేను చెప్పే సమాధానం మా ఎల్లో పేపర్లో వచ్చింది. దీనిపైన క్లారిఫై చేస్తున్నా. మా ఎల్లో పేపర్ని ఎవరు మేనేజ్ చేస్తారో కూడా కొన్ని రోజుల్లో తెలియజేస్తాం మళ్ళీ ప్రజలకి. అర్థమైనా? దీన్ని స్థాపించిన గొప్ప వ్యక్తులు, ఒక మంచి కాజ్. ఈరోజు పేపర్లు ఎక్కువ ఉండేది, బట్ ఈ పేపర్ పెట్టిన రోజు ఈ పేపర్ చదివితే ఎస్ ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు ఉన్నాయి. అర్థం కాలే? తప్పు చేసినప్పుడు మాత్రమే తల ఉంచాలి. తప్పు చేయనప్పుడు నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండా. నువ్వు అడగాలి, నేను చెప్పాలి, నువ్వు రాయాలి రేపు పొద్దున. ఎస్ మాకున్న డౌట్ ఇది, అడిగాం ఎమ్మెల్యే గారి సమాధానం ఇది, మళ్ళీ రాయకుండా ఉత్త క్వశ్చన్ వేసిపోతే నేను ఒప్పుకోను. నువ్వు అడిగిన దానికి సమాధానం విత్ ఎవిడెన్స్ ఇస్తా. మీరు దాన్ని అలాగే ప్రచురించాలి కూడా. అప్పుడే నేను జర్నలిజంకి, జర్నలిస్టులకి కులం, మతం, పార్టీ, ప్రాంతం లేదని ఒప్పుకుంటా. ప్రశ్న వేసినప్పుడు మాత్రం పార్టీలకి దీనికి లింక్ పెట్టేసి నువ్వు కాదు అందరికీ. అంటే ఇక్కడ అడిగే సమాధానం అందరూ అడిగినట్టే. నేను ఒక సాక్షి పేపర్ అడిగినారని వాళ్ళకి మాత్రం చెప్పను. అన్ని మీడియా వాళ్ళకి కూడా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ అనేది అందరికీ ఈక్వాలిటీ. వచ్చినారా? ఎస్సీనో ఇరిగేషన్ ఒక సందేహాలు అడిగితే నేను ఆన్సర్ చెప్పేస్తాను. బ్రిడ్జ్ కింద ఉన్న 3 ఎకరాల 20 కుంటల జీవకారుణ్యకు సంబంధించిన భూమి ఎమ్మెల్యే అభివృద్ధి చేయబోయలేదు. దేవాదాయ శాఖకు రాసిన భూమిని, అర్థమైన లీజ్ పర్పస్లో ఎవరైనా తీసుకోవచ్చు, తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల లీజ్ కడతారు. అంటే ఇప్పుడు ఆ భూమి ఎన్ని రోజులుగా ఉంది? అదే అంటే నేను వచ్చినాక అంటే నా ఇంటెన్షన్ ఏం రా అంటే ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు డీకేటీలో గడిచిన 25-30 సంవత్సరాల వెనక నుండి తీపోతా. ప్రజల సొత్తు కదా డీకేటీ అంటే. ఎవరికి ఇచ్చేకి? పేద ప్రజలకు ఇచ్చేకి. ప్రభుత్వాలకి కూడా ఇవ్వకుండా దేవాదాయ శాఖకి ఇస్తారు ఆస్తులు అంటే దేవుడిపై నమ్మకంతో కదా. దేవాదాయ శాఖ భూములన్నిటినీ కూడా అన్యాక్రాంతంగా ఉంచకుండా వాటిపైన వచ్చే ఆదాయాన్ని గుళ్ళు, గోపురాలకి లేదా అన్నదానానికి ఇవ్వాలని కదా ఇచ్చింది వాళ్ళు. ఎన్నేళ్ల క్రితం ఇచ్చారు? 30-40 సంవత్సరాలు అయిందా? మరి 40 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు, ఎందరు ఎమ్మెల్యేలు, ఎందరు నాయకులు వచ్చారు? ఎవరైనా అడిగారా? అడగలే. నాకు అనిపించింది కాబట్టి దేవాదాయ శాఖ ఈవోని పిలిచి
ప్రొసీజర్స్ ఏమున్నాయో అవి చేసి టెండర్ చేయమన్నా. టెండరింగ్లో ఎవరో ఒకరికి వస్తుంది, వాళ్ళు మంత్లీ లీజ్ ఇస్తారు, ఏడాదికో మంత్కో పే చేస్తారు. ఆ డబ్బును తీసుకుపోయి ఆ జీవకారుణ్య ట్రస్ట్ పైన ప్రజలకు అన్నదానం చేయాలి అన్నారు కాబట్టి టౌన్లో ఒక క్యాంటీన్ పెట్టడానికి నిర్ణయించుకున్నాం. ప్రజలకి అంటే వాళ్ళ ఉద్దేశం కూడా ఆ భూమిని ఇచ్చింది దీనిపైన రెవెన్యూ జనరేట్ చేసి పేద ప్రజలకు అన్నం పెట్టమని. ఈ పని ఎవరు చేయలే, భూమి ఆడే ఉంది, అర్థమైనా? అది నా నోటీస్కి వచ్చింది కాబట్టి నేను దాన్ని ఏం చేయాలో చేస్తున్నా. చేసినాక మీరు మళ్ళీ వెరిఫై చేసి రాయండి. ప్రస్తుతానికైతే దేవాదాయ శాఖ భూమి ఎవరికి అట్లా మనం ఇవ్వలేము, ఇంకా చాలా ఉన్నాయి చిత్తూరులో, చాలా ఇచ్చున్నారు కూడా. వాటిపైన వచ్చే రెవెన్యూ దేవాదాయ శాఖకు పోతుంది. ఇది జీవకారుణ్య అంటే దేవాదాయ శాఖకు సంబంధం ఉన్న ఇది ఒక ట్రస్ట్ మెంబర్లు చాలా మంది చనిపోయారంట. వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఇప్పుడు ఎలాగైతే అన్నా క్యాంటీన్ మా ప్రభుత్వం స్టార్ట్ చేసిందో అలా జీవకారుణ్య ట్రస్ట్ పైన అట్లీస్ట్ దానిపైన వచ్చే ఇన్కమ్ క్యాల్కులేట్ చేసి మన టౌన్లో ఎక్కడో ఒక జాగా అన్నదానం మళ్ళీ స్టార్ట్ చేయిస్తా. అది నా బాధ్యత కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ హైవే హై రోడ్డా హైవేనా? హై రోడ్ పని జరుగుతూ ఉందా? ఎవరు చెప్పింది జరగలేదని? ఫాస్ట్గా జరగాలి అంటే మున్సిపాలిటీకి ఇన్కమ్ కావాలి. మీరు ఈరోజు టీవీల్లో పేపర్ మీడియాలో రాయండి, చిత్తూరు మున్సిపాలిటీకి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ట్యాక్స్ కట్టండి, డబ్బున్న దాతలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టండి. ఎందుకంటే గడిచిన ప్రభుత్వాలు ఇది లింక్డ్ విత్ జరాజ్ హై రోడ్ పనులు జరుగుతున్నాయి. మ్యాంగో యార్డ్ కార్డు చూసావా? కొట్టేసి లోపల ఫస్ట్ ప్రభుత్వ స్థలాల్ని గుర్తించి ప్రభుత్వం రోడ్ వైడనింగ్ చేయాలి అంటే మనలో చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి హైకోర్టు పని చూసావా? కోర్టు పని ఎవరి సమయంలో జరిగింది? కోర్టు పని అనేది ఎవరు ప్రభుత్వంలో జరిగింది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఆ ప్రభుత్వానికి తెలియదా అది 100 అడుగులు ఉందని? కాంపౌండ్ ఎక్కడికి కట్టారు అంటే ప్రజల సొత్తును వేస్ట్ చేసినట్టే కదా. అంటే వాళ్ళకి లేదా బాధ్యత? 100 feet రోడ్ హై రోడ్ అని చెప్పిన వారు బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టరు ఈడున్న ప్రజాప్రతినిధులు అట్లీస్ట్ విజిట్ చేసి మనం ప్రభుత్వ భూముల్లోనే మనం కరెక్ట్గా లేకపోతే రేపు ప్రజలు ఎట్లా ఇస్తారు అనేది గత ప్రభుత్వ నాయకులకి తెలీదు, ప్రభుత్వానికి తెలీదు. నేను గెలిచిన తక్షణం రోడ్ హై రోడ్ వైడనింగ్ చేయాల్సి వస్తే ఒక్కొక్క స్థలాన్ని వెరిఫై చేసుకుంటూ ఒక్కొక్క స్థలాన్ని కొట్టుకుంటూ గంగినేని చెరువు కట్టి తీసి లోపలేసామా? అలాగే ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడన్నీ లోపల ఉందా? అలాగే ఇక్కడ నుండి వెంకుసా దాకా కూడా మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్ మొన్న డెమాలిషన్ చేశారా? ఆ షాప్స్ ఉన్నది ఇది డెమాలిషన్ అయ్యిందా? సో ఫస్ట్ ప్రభుత్వ స్థలాల్ని మనము క్లియర్ చేసి ప్రజల దగ్గరికి పోయి టీడీఆర్ ఇస్తామంటే ప్రజలు పని జరుగుతుందని నమ్మి ఇస్తారు. మనం ఉత్త ప్రజలను అడుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఏ ప్రభుత్వం చేయలేదు కదా, 40 సంవత్సరాలైంది రోడ్ వైడనింగ్ చేయాలి అని. 40 ఏండ్లుగా చిత్తూరు ప్రజలకి ఈ నాయకులు ఏమన్నా చెప్పిన మాట చేశారా? నేనేమన్నా హై రోడ్ మాట ఇచ్చిన ఎలక్షన్ సమయంలో? మైనా ఎందుకు చేస్తున్నా? ప్రజలకి ఏది అవసరాలో తెలుసుకొని పని చేయడమే నాయకత్వం. టీడీఆర్ కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాము. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడా చర్చించి అట్లీస్ట్ ఒక నెలలో వేగవంతం చేస్తాము. అంటే ప్రతిదీ ముడిపడి ఉండేది ఆర్థిక వనరులతో ప్లస్ ప్రజలతో. ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా 1కి 4 సార్లు చెప్పున్నా. మన ఊరు అభివృద్ధి చెందితే మన ఆస్తి విలువలు పెరుగుతాయి. హై రోడ్లో నాకేం ఆస్తి లేదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తా, రేపు చెప్తా. హై రోడ్ విస్తరణ జరిగితే చిత్తూరు ప్రజలకి మంచి జరుగుతుందనే ఒక గుడ్ ఇంటెన్షన్తోనే పనులు చేస్తున్నాం. కాబట్టి హై రోడ్ పనులు కూడా 1 నెల తర్వాత వేగవంతం జరుగుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ రావాలంటేనే ముందు రాజకీయ పరమైన మార్పు జరగాలి. మనం రాజకీయంగా పొద్దున్న లేచి చెరువు కట్టపైన ఊర్లో చెట్టు కింద కూర్చొని రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే ఏడొస్తాయి ఇండస్ట్రీస్. నేను పదే చెప్పా, సోషల్ మీడియాలో చెప్పా, పేపర్లో చెప్పా, అభివృద్ధి జరగాలి అంటే ఐక్యతగా ఉండాలి అని చెప్పా. నేను ఒక మెట్టు దిగి వస్తాను
అర్థం కాలే. అందరూ కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీతో కూడా కలిసి అభివృద్ధిలో పాల్గొందామని చెప్పా. నాకు రాజకీయం చేయాలని ఇంట్రెస్ట్ లేదు, రాజకీయం అయిపోయింది. మళ్ళీ ఇంకా 4 ఏళ్ల తర్వాత రాజకీయం వచ్చేది. అప్పుడు ఎవరికి వారు పోరాడదాం. నేను చేసిన తప్పులు నువ్వు చెప్పు, నువ్వు చేసిన తప్పులు నేను చెప్తా, అది రాజకీయం. లేదా నేను చేయలేని వాగ్దానాలు, ఇప్పుడు నేను కొన్ని హామీలు ఇచ్చిన ప్రజలకి, నీళ్ళు ఇస్తా, రోడ్లు వేస్తా, లైట్లు వేస్తానని, అన్ని పనులు చేస్తూనే ఉన్నాం. ఏం చేయలేదు అడగండి. నేను చేసిన దానికి రికార్డ్స్ ఉంది. నేను అందరికీ పేపర్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తాను ఎవిడెన్స్. అవునా, యూనివర్సిటీ హామీ ఇచ్చినా కాబట్టే కదా పీవీకేఎన్ని రెడీ చేసింది. ఇప్పుడు నీకు ఏదన్నా ఒక యూనివర్సిటీ రావాలి అంటే స్థలం ఉండాలి. మనకి స్థలం ఎట్లా ఉంది? ఉన్న స్థలంలో ఉన్న బిల్డింగ్లలో నీళ్లు లేదంటే బోర్ వేసా, రోడ్ లేదంటే రోడ్ వేసానా, బిల్డింగ్ లేదంటే బిల్డింగ్ అన్ని పోయి రిపేర్ చేస్తున్నా. ఈ 3 మీరు చూసి నాక్ లెవెల్కి మనం సెలెక్ట్ అయినాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ యూనివర్సిటీ. రాజస్థాన్లోని యూనివర్సిటీని పోయి చూసి వచ్చా. ఇంకా వేరే వేరే యూనివర్సిటీలు రేపు ఎల్లుండో బెళగావ్ పోవాల్సింది ఆగా. 4-5 యూనివర్సిటీలు తిరిగి ఏదో ఒక యూనివర్సిటీ చిత్తూరుకి తెచ్చాకి నా వంతు నేను కృషి చేస్తున్నా. ఇంకా మైక్ తీసుకొని బలంగా చెప్తే అందరూ వింటారు. పాత బస్ స్టాండ్ ఇప్పుడుది కాదు, 1975లో జీవో ఉంది. మీకు ఆ జీవో కాపీని కూడా అన్ని పెట్టమంటాను. ఇప్పుడు మా ఆర్ఎస్ నాయుడు పెడతాడు. అప్పటి ముఖ్యమంత్రి అర్థమైనా కాసు బ్రహ్మానందరెడ్డి బస్ స్టాండ్గా పేరుని పెట్టి అప్పుడు జీవో పాస్ చేశారు. అంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాల్లో గడిచిన రాజకీయ నాయకుల్ని నేను విమర్శించను, కానీ జీవో ఉంది, బస్ స్టాండ్ ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేదో నాకు తెల్ల. నేను ఎమ్మెల్యేగా గెలిచినాక నేను ఎక్కడ కూడా ఓల్డ్ బస్ స్టాండ్ని రెడీ చేస్తానని హామీ ఇలా ప్రజలకి. కానీ నా బాధ్యత మాట చెప్పిన 5-3 హామీలు కాదు. ఓల్డ్ బస్ స్టాండ్ కూడా చిత్తూరు పట్టణానికి చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇల్లీగల్గా ఉన్న వారిని అందరినీ వెకేట్ చేయించి పొజిషన్ మున్సిపల్ వారికి ఇప్పించడం జరిగింది. అది మున్సిపల్ శాఖ ద్వారా ఎయిదర్ పీపీఏ మోడల్లో అన్నా ఇస్తారు, లేదా మున్సిపల్ కట్టాలి. మున్సిపల్ కట్టాలి అంటే అమృత్ ఫండ్స్ కింద మున్సిపల్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు కాబట్టి మున్సిపల్ శాఖ దగ్గర చేయడానికి నిధులు లేవు. అటని పీపీఏ మోడల్లో ఇద్దాము అంటే చిత్తూరు పట్టణంలో వచ్చే రెవెన్యూ ఇన్కమ్ పైన మేము దీన్ని కట్టలేము అని చెప్పి చాలా కార్పొరేట్ కంపెనీలు రెఫర్ చేస్తే వాళ్ళని రిజెక్ట్ చేశారు. అర్థమైనా? ఇక చేయవలసి వస్తే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి దీన్ని ఏదన్నా చేయాలి. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టేదానికి అన్ని రెడీ చేశారు. ఎవరు? మున్సిపల్ శాఖ వారు. దీనికి సంబంధించిన టైటిల్ డిస్ప్యూట్ కూడా ఉంది అని చెప్పి అపోజిషన్ పార్టీ అక్కడ ఉన్న వారికి న్యాయం చేస్తామని ఒక సభ కూడా పెట్టారు. ఆ సభలో కొందరిని సభ పైకి పిలిచి వాళ్ళు పాపం వాళ్ళని ఏమని పిలుస్తారో తెలియదు. మేమైతే నాకు వచ్చిన తెలుగు భాషలో అప్పట్లో షికారిపురం అని కూడా ఇచ్చున్నాం. షికారి వాళ్ళు ఉంటున్నారు, వారికి అన్యాయం జరిగిపోతా ఉంది అని పెద్ద స్టేజ్ ఒకటేసి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫ్లైట్లలోనే తిరుగుతారు, వారికి ప్రజల కష్టం తెలీదు, మేము రాళ్ళు రప్పలు కొట్టుకొని మట్టి పని చేసుకొని పైకి వచ్చిన వాళ్ళము, మాకు ప్రజల కష్టం తెలుసు అని చెప్పారు ఒక నాయకుడు. ఇంకొందరు నాయకులను పోగు చేసుకొని ఆయన ఏమేమి కష్టపడి రాత్రి పగలు యాప్ చెట్లు కొట్టుకొని ఆ చెట్లు ఈ చెట్లు పైకి వచ్చినామని చెప్పుకున్నారు. తప్పేం లేదు. నేను నిజంగానే ఫ్లైట్లలోనే తిరుగుతా, స్పెషల్ ఫ్లైట్లో కూడా తిరుగుతా. ఎందుకంటే నాకు ఎక్కడ కూడా ఊరల సొత్తు అమ్మేదో కట్లు కొట్టినట్టో లేదంటే ఇంక వేరే వేరే అలవాట్లు తెలీదు. నేను అటువంటివి చెప్పుకునే కూడా ఇష్టపడను. నేను ఏమన్నా చెప్పుకుంటే నా సోషల్ మీడియాలో నేను చేసే ప్రతి పనిని ధైర్యంగా డెవలప్ చేయబోతాము. మళ్ళీ నేను చేసేదేమి, ఇప్పుడు కూడా కాంప్లెక్సే కట్టబోతారు. కింద బస్ స్టాండ్, పైనంతా కాంప్లెక్స్. మున్సిపల్ శాఖని పదే పదే చెప్తున్నా. మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కడ కూడా బస్ స్టాండ్ కొనుక్కునేకి రాలేదు. నేను కొనుక్కునేకి న్యూట్రన్ ఫ్యాక్టరీ అమ్ముతామన్నారు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా. అర్థమైన? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి రిజిస్టర్ చేసుకొని 6.5 కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ కూడా కట్టాము. మేము అమ్మితే కొనుక్కునే రకం, పెరుక్కునే రకం ఏం కాదు. అది ప్రజల కోసం. మేము అక్కడ బస్ స్టాండ్లో ఎవరైతే ఖాళీ చేస్తామో వాళ్ళు రోడ్డున పడ్డారు అంటారు కదా. ఒక
పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఎప్పుడైనా మేము రోడ్డున పడేసి ఎవరికి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేసేకపోమో, ఇక్కడ ఉన్నవారు అక్కడికి షిఫ్ట్ అయ్యి వ్యాపారాలు చేసుకుంటా ఉంటే అది కట్టిన తర్వాత యాక్షన్లో ఎవరైనా ఒక అశోక్ తీసుకోవచ్చు, ఒక లోకేష్ తీసుకోవచ్చు, లేదా జయరాజ్ తీసుకోవచ్చు, లేదా ఎవరైనా నువ్వు కూడా తీసుకోవచ్చు. పోయి షాపు యాక్షన్ ఉంటుంది, డబ్బులు కట్టచ్చు, తీసుకోవచ్చు. అప్పటిదాకా రోడ్డును పడిపోతారని చెప్తారు కదా దేశాన్ని ఉద్ధరించే నాయకులు కొందరు. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మేమే నిర్మించినాం. వాళ్ళని కొందరిని పోనీయకుండా మీరు ఆడే ఉండండి అనే ప్రయత్నంలో కొందరు చేస్తున్నారు. దాన్నే అడుగుతున్నా, చిత్తూరు అభివృద్ధి కావాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకుంటే, అభివృద్ధి వద్దు రాజకీయం చేద్దామంటే నేను సిద్ధంగా ఉంటాను. రేపు నుండి రాజకీయమే చేద్దాం. ప్రజలు అర్థం చేసుకుంటారు రాజకీయ నాయకులకు ఓటు వేయాలా, రాజకీయం చేసే వాళ్ళకి వేయాలా అని. అది ప్రజలకు తెలియజేయమని నేను కూడా కోరుకుంటున్నా. నేనైతే అభివృద్ధి చేద్దామని చెప్తున్నా, లేదా రాజకీయం చేద్దామని అనుకో, నాకు కూడా రాజకీయం చేయడానికి మా పార్టీ 43 సంవత్సరాలు పూర్తవబోతుంది. కాబట్టి మాకు బలమైన పార్టీ. మా పునాదులు కూడా ఒక మంచి నటుడు, అర్థమైన రూపాయి జీతం తీసుకొని ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజుకి ఎక్కడ ఒక బ్యాడ్ ఇది లేని వ్యక్తి మా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా మా పార్టీ కీర్తిని తెచ్చాడు. రాబోయే తరం కూడా ఇంకా 40 ఏళ్ళకి డోకా లేకుండా మేము ప్రిపేర్ అయి ఉన్నాము. కాబట్టి మున్సిపల్ శాఖ బస్టాండ్ని కేర్ తీసుకుంటా ఉంది ప్రభుత్వ పరంగా. ఇక్కడెక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో లేదు. మీరు ఏం చేయబోతారంటే అది నా సొత్తు కాదు. నా సొత్తు ఉన్నప్పుడు అడగండి, నేను ఏం చేస్తానో చెప్తాను. అది ప్రజల సొత్తు, మీ సొత్తు, మున్సిపల్ది. సో మున్సిపల్ శాఖకి అప్పచెప్పా. మున్సిపల్ శాఖ రెడీ చేస్తున్నారు. డబ్బులు కావాలి కదా. మాకేం అక్రమార్జన లేదప్ప పేపర్లో వచ్చినట్టు. ఆ మట్టి కూడా వాళ్ళు చెప్పిన ప్రకారమే లెక్కలేస్తే కూడా రోజుకు ఒకవేళ 50,000 60,000 వస్తే డీజిల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎన్ని గంటలు పని చేస్తే వాళ్ళకి. అందులో ట్రాన్స్పోర్ట్కి వాళ్ళకి బాగా అనుభవం. ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్గా కూడా పని చేసిన ఘనకీర్తి ఉంది. దాంట్లో కూడా చాలా ఇచ్చినారు లిస్ట్. డీజిల్ ఎలా కొట్టేసి ఉన్నారు, డీజిల్ని ఎలా చేయొచ్చు కూడా అవన్నీ తీస్తా. మంచిది. వాళ్ళు ఎప్పుడైతే పని చేసేవాడిని పని చేయనిస్తే చాలా విషయాలు మరుగున పడిపోతాయి. పని చేసేవాడిని గెలుపుతూ ఉంటే నాకు కూడా తెలుసు, నేను కూడా రాజకీయ నాయకుడే కదా, ఏమేం చేసినారు అనేది తీసి మీకే చెప్తా. మీరు రాస్తారు, అప్పుడు మీకే అవకాశం ఇస్తాను. నేను ఎక్కడ చెప్పను. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేద్దాం. ఇక్కడ వ్యక్తిగతంగా నాకు ఇంకొకరికి ఎక్కడ కూడా కక్షలు, నేను కొత్త, నాకెవరు పాతల్లో బాకీలు లేదు, లేదా రాజకీయపరమైన వ్యతిరేకత లేదు. అర్థమైనా? నేను ఐఎమ్ ఏ ఫ్రెష్ ఎమ్మెల్యే టు చిత్తూరు. కాబట్టి ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటాం. అర్థం కాల? మనం ఏది చేసినా కూడా జెడ్పీ త్రూనే, జెడ్పీ వాళ్ళే డెమాలిషన్, అర్థమైనా, వాళ్ళే కడతారు కూడా. నేను చేయిస్తున్నాను అంతవరకే. ఇట్ ఈస్ ఎ డ్యూటీ. రాయండి రేపు పేపర్లలో అన్ని తీసేద్దాం. అధికారులకు ఇప్పుడే చెప్తా కదా, ఇక్కడే ఎస్సీ గారు అందరూ వచ్చి ఉండారు. ఎక్కడెక్కడైతే చెరువుల భూములు కబ్జాలు చేస్తుంటారో నేను ప్రజల ముందర త్రూ మీడియా చెప్తున్నా కదా, అధికారులకు కూడా కంప్లీట్ ఉన్న చెరువుల లిస్ట్ తీసి రెవెన్యూ అధికారులను అడిగి కంప్లీట్ అన్ని ఎన్క్రోచెస్ క్లోజ్ చేయండి. అక్కడ నో పేపర్, నో మీడియా, నో పొలిటీషియన్స్, ఎవరైనా కూడా ఉండి వాళ్ళనే పిలిచి ముందర పెట్టుకొని క్లియర్ చేసేయండి. ఇంకేమైనా చెప్పాలంటే అది కూడా చెప్పేస్తాం మీడియా ముఖాంతరం. అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఇప్పుడు అక్రమార్జన, ఓన్లీ అక్రమార్జన పైన చర్చ కాబట్టి ఇప్పుడు వారు వచ్చారు, వారికి మైక్ ఇచ్చి మీ క్వశ్చన్ ఏం అడిగితే ఆన్సర్ ఇస్తారు. డెఫినెట్ గా జీహెచ్ గురించి కావచ్చు, అభివృద్ధి పట్ల నేను ఇప్పటిదాకా నాకు ఇచ్చిన 10 నెలల సమయంలో ఏం చేశానో ప్రజలకు తెలియజేద్దాం. తర్వాత ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా జీహెచ్ ను చూస్తాను. మీరు అడిగినట్టు చెరువులు పుడికలు తీపిస్తాము. ఒకవేళ వాళ్ళ పేపర్లో ఇంకొక చెరువు పేరు పెట్టి మరియు ఇంకొక అక్రమార్జన రాసినా నేను ప్రజలకు మాత్రం సమాధానం చెప్తాను. కాబట్టి ప్రజలకు ఇప్పుడు ఏం చెప్తానంటే, నేను చేయబోయే పనులన్నీ కూడా ఆఖరి 5 నిమిషాల్లో చెప్పేద్దాం.
ఇప్పుడు వారికి మైక్ ఇస్తే సాక్షి పేపర్లో ఉన్న సందేహాలను తీర్చేద్దాం. ఇలా డెఫినెట్గా మా మీరు ఇచ్చిన అర్జీ పైన కలెక్టర్కిను ఇప్పుడు చెరువు సంబంధించిన అధికారులకి ఆల్ ఎన్క్రోచెస్ ని క్లియర్ చేయమని చెప్పేసా. వాళ్ళు క్లియర్ చేయకపోతే పబ్లిక్ తో చేరి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? డెఫినెట్ గా వాటికి సమాధానం ఫస్ట్ చెప్పేద్దాం. డెఫినెట్ గా GH పైన ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్ పెట్టి కన్సల్ట్ అక్కడే పెడతాం. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెడతాం ప్రెస్ మీట్. మన బాడీ ఉంది, మెడికల్ బాడీ, వాళ్ళని పిలుచుకొని మీరు చెప్పినట్టు దానిపైన ఖచ్చితంగా పోయి అక్కడే పోరాడతాం. ఈ మైక్ కట్టిస్తారా? 5గా కనిపించచ్చు, కొన్ని జాగాలు 6గా కనిపించచ్చు. యావరేజ్గా 6 feet తీస్తున్నారు. చెరువులో జరుగుతున్న పనులను పరిశీలిస్తాం, మా సిబ్బందిని అడుక్కొని పంపుతాం, నిబంధనలకు విరుద్ధంగా జరిగితే చర్యలు తీసుకుంటామంటూ వెంకటేశ్వరరాజు జలవనరులు అని ఇచ్చారు. ఏమని ఇచ్చాడు? అంటే కలెక్టర్ ఈజ్ నాట్ సుపీరియర్ దెన్ జలవనరులా? లేదంటే పాత గవర్నమెంట్ లో ఏఈ అయి ఉంటాడు, ఇచ్చుండొచ్చు. మాకు మనం ఎవరిని మార్చే కక్షపూరితంగా అయితే నేను ఏ అధికారిని వచ్చిన తక్షణం మార్చలేదు. పాప ఆ విశ్వాసంతో వాళ్ళు ఏమైనా చెప్పి ఉండొచ్చేమో. మాకు చేత కాలేదు కదా మార్చడానికి, ఉండొచ్చు. మేబీ పరిశీలిస్తాం ఖచ్చితంగా. ఆ ఏఈ గారికి ఫోన్ తీసుకో స్పీకర్లో. ఏఈ గారా? నువ్వేనా ఏఈ? కాదు ఏఈ నువ్వేనా? రా, మరి నీ గురించి మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉంటే ఎట్లా? తెలుగుదేశం వచ్చినాక వచ్చావా, వైసీపీలో నుండి కంటిన్యూ అవుతున్నావా? వచ్చావా? మరి వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కదా. వెళ్ళి వారి సమాధానానికి ఆన్సర్. ఇప్పుడు నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా మాకు తెలియకుండా పనులు జరుగుతున్నాయనే? మరి ఆ సమాధానం పోయి చెప్పుకో. ఇందా మైక్ తీసుకొని సాక్షి లోకా గారికి సమాధానం చెప్పు. ఇక్కడే ఉన్నారంటే మాకు తెలియదు. కలెక్టర్ గారు లేదా అదే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు కూడా వారే సమాధానం చెప్పండి. కలెక్టర్ గారు ద్వారానే జరుగుతా ఉన్నాయి. కొద్ది కుమార అనుమతులు ఎవరు ఇచ్చారయ్యా? కట్టమంచి చెరువు నుంచి అక్రమంగా మట్టి రవాణా. చివరి పేజీలో తవ్వకాలు తాము ఎవరికి అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎవరైనా అక్రమంగా తరలిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈనాడు పేపర్. మరి లేదా ఒక్క నిమిషం, అంటే తీసుకుంటాం చర్యలు అని చెప్పారు. చర్యలు తీసుకోలేదు అంటే అప్పుడు ఇచ్చినట్టే కదా పర్మిషన్. దీంట్లో క్లారిఫికేషన్ ఏముంది? మిస్కమ్యూనికేట్ అవుతున్నారు. ఈడ మేము అనుమతులు ఇవ్వకుండా అక్రమంగా తరలిస్తే చర్యలు అన్నారు. అంటే ఇప్పుడు అక్రమంగా తరలిస్తూ ఉంటారని మీకు అనుమానం ఉంటే మరి వాటి చర్యలు తీసుకోవాలి కదా. అనుమతులు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాము. మీడియాతో పాప అధికారులు చెలగాలంటే మేమంటే రాజకీయ నాయకులకు అలవాటు. మీరు అడుగుతారు, మేము సమాధానం. వాళ్ళకేం తెలుసు? పర్లేదు, రాసింది ఈనాడే కదా. అది రాసినది ఈనాడే కాబట్టి ఇబ్బంది లేదు అంటున్నా. అంటే ఈనాడుకి సమాధానం చెప్పుకోలేకపోయినా వాళ్ళు బాధపడరు. మనం సమాధానం చెప్పాల్సింది అపోజిషన్ పార్టీ నాయకులకి, పేపర్కి మేము ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈనాడు పేపర్ చదివితే అది మన వాళ్ళు తెలుగుదేశం పార్టీ చదివి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించారు. ఆల్రెడీ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అంతా వచ్చి నల్గొండ రిజర్వాయర్ నుంచి వాటర్తో చెరువు నింపాలనేది మన మెయిన్ మోటో అండి, వర్క్ చేయడము. సో ఆ రోజు మిస్కమ్యూనికేట్ అయింది. మనం ఏం చెప్తామంటే వేరే ఎక్కడ కూడా ఏ చెరువులో కూడా మనం అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే మనకు ఫోన్ చేస్తారు, ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చాయా అంటారు. సో జనరల్ గా ఎక్కడ ఇవ్వలేదు అనేది చెప్తున్నాం అంతే. సో మన కట్టుమంచి చెరువులో అయితే కలెక్టర్ గారు ఇష్టం ఉంది, కలెక్టర్ గారే చేయమని చెప్పారు. జనలం చెరువుని కూడా పూడికి తీద్దాము. పత్రికలకు అవి ఎందుకు కనిపించవు అంటాను నేను.
ఒక కట్టమంచి చెరువే ఎందుకు కనిపిస్తా ఉంది గత 4 రోజులుగా? మళ్ళీ దాంతో సోషల్ మీడియాని ట్యాగులు చేస్తారు. అక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు, మట్టి అమ్మి బంగ్లాలు కట్టుకున్నట్టు, చిత్తూరులో కలెక్టర్ బంగ్లా కట్టినట్టు ఫీలింగ్లో ఉంటారు. నేను అందుకే చిత్తూరుకు వచ్చే ముందే బంగ్లా కొనుక్కొనే వచ్చా, మళ్ళీ ఇట్టు అంటారని. ఇప్పుడు ఎన్నో చెరువులు ఉండదు. ఇప్పుడు మా లయన్స్ క్లబ్ ప్లస్ మా శోభారాణి గారు ఇప్పుడే అడుగుతా ఉన్నారు ఏమని, గంగినేని చెరువు కాడ చాలా అక్రమాలు పొజిషన్ ఉండారు అని. వాటిపైన రాయండి ఒకరోజు. కన్సల్ట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు చర్యలు తీసుకుంటారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యే అడ్డుపడలేదు కదా. ఎక్కడైనా చర్యలకు పోయినప్పుడు ఎమ్మెల్యే అడ్డుపడి ఉంటే అక్రమార్జులకు అడ్డగా ఎమ్మెల్యే అని రాసుకోండి టైటిల్ పెట్టి. నేనే అందరినీ తీయండి, పెరకండి, జరిగినవన్నీ తీసుకురండి నా దృష్టికి అంటుంటే ఇక్కడ ఎంత చోపు ఎవరో ఒక నాయకుడు చెప్పింది రాస్తా ఉంటే పత్రికలకు విలువ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పినట్టే వీరు ఏఈ గారు కావచ్చు, జలవనరు వాళ్ళు, కట్టమంచి చెరువు ఒక పార్లమెంట్ మెంబరు, ఒక లెజిస్లేటివ్ మెంబరు, ఒక మాజీ ఎమ్మెల్సీ కావచ్చు, మేయర్ కావచ్చు, చుడా చైర్మన్ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇందరు పోయి టెంకాయలు కొట్టి ఇదే మీడియా కవర్ చేస్తే మళ్ళీ పదే అనుమతులు లేవు అంటారంటే ఇంక మేమేం చెప్పాలి? అంటే అభివృద్ధికి అడ్డుపడేది ఎవరు అనేది ప్రజలకు తెలియజేయాలనేది మా ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు చెరువుని 10 ఎకరాలు రికార్డు చేసుకొని కొందరు తిరుగుతా ఉన్నారు గత ప్రభుత్వంలో. నా దృష్టికి కూడా వచ్చింది, ఒక 10 ఎకరాల భూమి కట్టమంచి చెరువులో ఉంది, దాన్ని మీరు కొనుక్కోండి అని వచ్చింది. మేము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాబట్టి టైటిల్ బాగా చూస్తాం కాబట్టి చూడంగానే ఫ్యాబ్రికేటెడ్ అని అర్థమైంది. కలెక్టర్ దృష్టిలో ఉంచినాం. సార్ ఇది ఇలాగే ఉంటే ఇప్పుడు మీరు ఒక కలెక్టర్, నేను ఒక ఎమ్మెల్యే మంచిగా ఆలోచిస్తాము, బట్ ఈ చెరువుని పూడిక తీసి బాగా నీళ్లు స్టోరేజ్ చేసి దీన్ని సుందరంగా తయారు చేస్తే ఇంకొకటికి ఆలోచన రాదు సార్, లేకపోతే ఇది కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తారు అని చెప్పారు. వారు ఎమ్మటే దీనికి ఫండ్ లేకపోయినా ఎమ్మెల్యే గారు మంచి ఆలోచనతో ఒక అకౌంట్ పెట్టాం కదా అంటే మా మాజీ జడ్పీ చైర్పర్సన్ కూడా 5 లక్షల స్పాట్లో అనౌన్స్ చేసి నా వంతు నేను కూడా ఇస్తాను అన్నారు. అలా ప్రతి ఒక్కరు ప్రజలు ముందుకు వచ్చి మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే మన ఊరు అభివృద్ధికి మనమే అడ్డుపడి పేపర్లో ఎంత జోపు ఒక కట్టమంచి అంటే ఎందుకు ఆ కట్టమంచి పైన ఇంత ఆలోచన? అవును, దాన్ని ఏమన్నా కొట్టేస్తున్నామా? అరే పూడికి తీస్తారంటే, చెరువుని పూడికి తీస్తారంటే మంచి కార్యక్రమం కదా. సరే మీరు ఎంత జోపు అధికారుల్ని ఎస్సీలు అడిగినాము, ఏఈలు అడిగినామంట. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు నడుబొడ్డున ఉన్న ఆస్తిని ఎవరో కాజేస్తున్నారు లేదా ఎమ్మెల్యే కాజేస్తాడని అడగాలి కదా. ఎంతసేపు అధికారులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పాపం వాళ్ళు ఏం చూస్తూ ఉంటారు? ఎవరో చెరువులో మన్నెత్తుతారు. పోయిన అధికారం ఉన్నప్పుడు అయితే ఏదో ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఏమి ఇస్తా లేదే కాబట్టి మేము అనుమతులు ఇవ్వలేదని కూడా అని ఉండొచ్చు. మేబీ వీరంటే, నేను వీరని కాదు, ఏమో పాత గవర్నమెంట్ అలవాటు చేసేసింది అందరికీ. అంటే సరే అధికారులు ఏం సమాధానం ఇచ్చినారు? పర్మిషన్ లేదు అన్నారు కదా. పర్మిషన్ లేదు అన్నప్పుడు ఎమ్మటే ఎవరిని అడగాలి? ఎమ్మెల్యేతో ప్రెస్ మీట్ పెట్టి అడగండి. నేను ఎమ్మెల్యే ఎప్పుడు సిద్ధంగా ఉండా కదా. నేనేమైనా రిజెక్ట్ చేస్తుంటేనో లేదా మీడియా వద్దంటే కదా మీరు బాధపడాలి. మీడియాతో 24 గంటలు చిట్ చాట్ చేసేకి మీకున్న సందేహాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా కదా. నేనేమి ఇరువారం చెరువు దగ్గర ఎక్కడ లేఅవుట్ వేయలేదు. అయ్యో నాదేమైనా వస్తుందేమో వద్దులే అనేకి. మసీదులు చర్చిల పక్కన ఎక్కడ ఆస్తులు కొనుక్కోలేదు లేదా లేఅవుట్లు వేయలేదు. ఉన్న చెరువులంతా పూడికి తీయాలని ఒక మంచి మనస్సు. ఆనాడు శ్రీకృష్ణదేవరాయల లెక్క చిత్తూరు నడిబొడ్డులో ఏడో ఒక జాగా నాకు కూడా విగ్రహం పెడతారేమో అని ఒక ఆశ. కాబట్టి పని చేద్దామని కష్టపడుతున్నా. అరే సొంత డబ్బులు పోయి పేపర్లో అక్రమార్జన ఏదైనా నాకు అర్థం కాదు. అందుకే ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళకి ఏం సందేహాలు ఉన్నా తీర్చేద్దాము. ప్రెస్కి తీరిస్తే ప్రజలకు తీర్చినట్టే కదా. అది నేను అడిగినా మిమ్మల్ని, మీరు ఏమడిగితే దానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రజలు అభివృద్ధి చేస్తారని నాకు ఓటు వేశారు. మా ప్రభుత్వానికి 94% మ్యాండేట్ ఇచ్చారు. అక్కడ మా అధినాయకుడు అమరావతిని రెడీ చేస్తున్నాడు. ఆయన ఇన్స్పిరేషన్తో చిత్తూరులో నేను కూడా ప్రతి బిల్డింగ్, మీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు ఎన్ని వేసినాం అనేది ప్రతిదీ ఆధారాలతో సహా ఇస్తా, మాటలు కాదు. ఎక్కడెక్కడ పని చేసినాం, ఎన్ని శిలాఫలకాలు వేసినాం, వాటిపైన ఎంత పని చేసినాం అనేది ఆధారాలు ఇస్తారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మున్సిపాలిటీలో ఎంత ఖర్చు పెట్టింది?
ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాడు, ఏ ప్రణాళిక, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేను. మున్సిపల్ పైన కూర్చుంటామా, మున్సిపల్ పైన కూర్చుంటాం. రెవెన్యూలో కూర్చుంటామా, రెవెన్యూలో కూర్చుంటాం. ఎన్ని ఎకరాలు, ఎవరి సమయంలో ఏమేమైనాయో ప్రజల సమక్షంలోనే కూర్చుంటాం. మీడియా సమక్షంలో పిలవండి. సందేహం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక డేట్ చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా. ఎట్లా అరే చెరువు గురించి తెలుసుకున్న వాళ్ళు ఆ ల్యాండ్ గురించి మీరు తెలుసుకోవాలి కదా. నన్ను అడిగితే ఎమ్మెల్యే దృష్టికి అన్నీ కూడా వస్తాయి అనుకోవడం పొరపాటు. బాగా వినాలి. ఒక చిత్తూరు పట్టణం చాలా పెద్దది, 50 డివిజన్లు ఉంటాయి. మనం పిలిచిన కాడ పోతూ గమనించిన వాటిని అప్పుడేగా బ్రిడ్జ్ ఎక్కుతూ దిగుతూ నేను పక్కన అది ఖాళీ ఉండడం ఎవరిది అని అడిగా. ఇలా జీవకారుణ్య ట్రస్ట్ది అన్నారు. ఎమ్మటే ఈవోని పిలిచిన, ఎందుకు అలా చెట్లు మొలిచిపోయింది, టౌన్ అభివృద్ధి చెందాలి అంటే ముందు వేస్ట్ ఆఫ్ ఆ ట్రీస్ అంతా ఉండకూడదు, దాన్ని క్లీన్ చేయండి అని నా సొంత నిధులు ఇచ్చి క్లీన్ చేయించా. ఆయన రికార్డ్స్ ఎత్తుకొని వచ్చాడు ఈవో గారు. ఇది జీవకారుణ్యకి రాశారండి, ఆ ట్రస్ట్ వాళ్ళందరూ కూడా చనిపోయారు, వాళ్ళ పిల్లలు ఉండరు, ఎవరు ఇంట్రెస్ట్ లేదు అన్నారు. పాత కొత్తతో ఒక ట్రస్ట్ క్రియేట్ చేయండి, దాన్ని లీజ్కి ఇవ్వండి, ఆ లీజ్ పైన వచ్చిన డబ్బులతో అన్నదానం చేయండి అని చెప్పా. నోటీస్కి వస్తే కదా నా నోటీస్కి వచ్చినవి చెప్పగలుగుతా. ఇప్పుడు మీరు ఏదో చెప్పారు అక్కడెక్కడ కొండ క్లీన్ మీరు అడగండి పోయి, వాళ్ళని ఎవరు క్లీన్ చేస్తున్నారో బేసిక్గా అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది మీకు సంతృప్తిగా లేనప్పుడు పేపర్లలో మీకు నచ్చినట్టు రాయండి. ఒకవేళ మీకు నచ్చిన నాయకుడు అయితే గొప్పోడని రాయండి, నచ్చకపోతే ఏదో రాయండి, అక్రమార్జనలో కొండలు కొట్టేశారు, గుట్లు కొట్టేస్తారు, లేదా ఇంకేమన్నా అనేది రాసుకోవచ్చు. అది మీకు ఆ స్వతంత్రం ఉంది. దానిపైన మళ్ళీ మేము స్పందించే కూడా మాకు లేదు. నా దృష్టికి అయితే ప్రైవేట్ ల్యాండ్ క్లీనింగ్ జరుగుతూ ఉంది అని చెప్పారు. ఆ క్లీనింగ్లో ఏమైనా అక్రమాలు ఉంటే మీరు చెప్పండి, నేను ఐఎమ్ వెల్కమింగ్ కదా. నా దృష్టికి వస్తే నేను మాట్లాడతాను. వాళ్ళు మా సొంతం అన్నారంట ఎవరు, ఆ అధికారి పోయినప్పుడు. అది కూడా అధికారులు పోతారు, నేను ఎందుకు పోతాను. అధికారి నాకు వచ్చేసారి ఇట్లా వాళ్ళు ఓన్ ల్యాండ్ క్లీన్ చేసుకుంటా ఉండరు, చేసుకోమని దానికి ఏముంది అని చెప్పారు. కాదు కొద్ది కొండనంతా కట్ చేయడం వల్ల రకరకాల అనుమానాలు అని. అది వారిని అడగండి, ఎవరు స్థలం ఓనర్ వాడిని అడిగితే వారు ఆన్సర్ ఇస్తారు. కానీ ఎమ్మెల్యేకి ఏం తెలుసు. నేనైతే పోయి ఎవడు లేఅవుట్ వేస్తాడు, ఏడ బిల్డింగ్ కడుతున్నారు అనేది నేను చూడను. అధికారులు కన్సల్ట్ మున్సిపల్ శాఖ ఉంది, మేయర్ డిప్యూటీ మేయర్లు ఉన్నారు, ఏసీపీ అధికారి ఉన్నాడు. బిల్డింగ్లు కడతా ఉంటే అప్రూవల్స్ ఉన్నాయా లేవా, లేకపోతే తీసుకోమంటాము ఆపించడం వాళ్ళ డ్యూటీ. ఒకవేళ అన్నీ ఉండి కూడా ఏదైనా ఆపిస్తే నా దృష్టికి వస్తే ఎందుకని నేను పిలిచి అడిగే అధికారం ఒకటే నాకుంది. రాలేదని ఆ బిల్లులు వస్తే మళ్ళీ కాంట్రాక్టర్లు ఉత్సాహంగా పని చేస్తాము అని చెప్పారు. కాబట్టి లోపల ఫస్ట్ కాంపౌండ్ కట్టేసి మళ్ళీ ఆ కాంపౌండ్ తీయడానికి కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. మేము కూడా అదే పనిలో ఉన్నాం. లేదు, నాకు ఫ్రీగా ఉండడం అవసరం లేదు. నేను ఫ్రీగా ఎక్కడుందో అక్కడే కొనుక్కున్నా. ఒక ఎమ్మెల్యే కోసం రోడ్డు ఫ్రీగా కాదు. నేను అంటా ఉండే పాయింట్ వినలే. ఎమ్మెల్యేకి ఫ్రీగా ఉండాలి అంటే హైవేలో ఫ్రీగా ఉంది, ఆడు కూడా ఇల్లు కట్టుకుంటా. ప్రజలు వచ్చిన వారికి అనుకూలంగా అందుబాటులో ఉండాలి కాబట్టి నా ఇల్లు అనేది అక్కడ తీసుకున్నా. ఇప్పుడు నాకు వచ్చిపోయాక అనుకూలం ఉంది, నాకేమి ఇబ్బంది ఏం లేదు. లేదు, నాకు ఫ్రీగా ఇప్పుడు అందుకనే కదా మేము ఇప్పుడు కలెక్టరు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు పోయాకే కదా తార్ రోడ్ వేసుకోండి. అలానే కదా చెప్పారు. ఫారెస్ట్ రోడ్ వేసినప్పుడు అక్కడెక్కడ మనుషులు లేదు, వారు అటు పోవడానికి వేసుకున్నారు అన్నారు. అంతేగాని ఒక చిన్న బిడ్డ ఆడ ప్రాణం పోయింది, ఆ ప్రాణాన్ని తెచ్చివ్వగలుగుతామా అంటే కండ్లకి పొద్దున లేస్తే రాజకీయం చేసేవాడికి రాజకీయమే కనిపిస్తుంది, అభివృద్ధి చేసేవాడికి అభివృద్ధే కనిపిస్తుంది. నాకు రాజకీయం కనిపించదు. నేను రాజకీయం చేయడానికి కూడా రాలేదని పదే పదే చెప్పా. మళ్ళీ ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాడు, రౌడీజమా రాజకీయమా అని. ఎదుటి వాళ్ళు నిర్ణయించుకునే దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. ప్రజలు రౌడీజంకే ఓటేయాలంటే వేసేవాళ్ళు, వేయలేదు కదా, అంటే అభివృద్ధికే కదా. నేను అభివృద్ధి చేస్తున్నా. అయితే నాలో ఇంకో కోణం కూడా ఉంటుంది. కాయనికి రెండు పక్కల బొమ్మ బొరసు ఉన్నట్టు బొమ్మ ఒకటే కనిపిస్తుంది, బొరసు కూడా ఉంది. అది చూడాలి అనుకున్నప్పుడు అవసరమైనప్పుడు చూపిద్దాము. మీరుంటారు కదా, అప్పుడు మీరు లేకుండా మేము లేదు, మేము లేనిదే మీరు లేదు, మనం లేనిది ప్రజలు లేదు. వాళ్ళు పొద్దున్న లేసి పేపర్ చదవకపోతే వాళ్ళకి నిద్ర రాదు. చేద్దాం ఖచ్చితంగా. వాటన్నిటిని కూడా
మున్సిపల్ దృష్టిలో పెట్టున్నాం, చేద్దాం. ఇంకేమి సాక్షి పత్రిక వారికి, ఈనాడు వారికి, ఆంధ్రప్రభ వారికి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా వీటిపైన? అలాగే మరి అప్పుడే సాక్షి పత్రిక ఒక మాట అనింది, అంటే సాక్షి పత్రిక కాదు, ఇక్కడికి వచ్చిన విలేకరైన లోకన్న ఒక మాట అన్నాడు, మేము ప్రజల పక్షాన ఉండే వాళ్ళము అని. నిన్న స్క్రాప్ వాళ్ళని ఏదో ఒక మాట చెప్పారు, అక్రమార్జనే కూటమి పాలన, ప్రజలకు ఏం చేశారు, దర్జాగా దోచేస్తున్నారు అంటూ సాక్షి పేపర్లో వచ్చింది. కరెక్టా? ఇప్పుడు ఎక్కడి లేదు కాదు, ఇప్పుడు నేను తెచ్చినా కదా ఆధారము, ఏఈ గారిని పిలిచినాను, నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీ సమక్షంలో, ప్రజల సమక్షంలో, యాజ్ ఏ ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను ఎప్పుడైనా కూడా ఎలక్షన్ అప్పుడు పెడతారు కదా ప్రజా దర్బార్ అని పెట్టి పబ్లిక్లో, అలా మీరు ఎప్పుడైనా మీడియా మిత్రులు అందరూ కూడా అఖిలపక్షం మాదిర ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు పిలిస్తే నేను ఖచ్చితంగా వచ్చి ప్రజల సమస్యల పట్ల, వారికి ఉన్న సందేహాలు, ప్రజలకు ఏం చేశారు అని అడిగారు, వారికి అడిగే హక్కు ఉంది, దాన్ని తప్పట్టను. దర్జాగా దోచేశారన్నారు కదా, ఎక్కడ అని చెప్తే మేము కొంచెం దాన్ని ట్రైనింగ్ అయ్యి, మాకు కొత్త కాబట్టి రాజకీయాలు, పదే పదే చెప్తున్న అనుభవం తక్కువ. అనుభవం లేని వ్యక్తిగా నేను అడిగేది ఒక్కటే, ఆ దర్జాగా ఎలా సంపాదించాలో మీకున్న అనుభవాన్ని మాకు నేర్పితే కనీసం ప్రయత్నం చేసుకుంటాము, అది వస్తుందో పోతుందో. దీంట్లో ఇంకా అనేక విషయాలు ఏవేవో కొన్ని ప్రశ్నించారు, ఆ ప్రశ్నలన్నిటికీ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేగా సమాధానం చెప్పాల్సింది. మేము చెప్పిన సిలిండర్ మా మహిళలకు ఇస్తున్నాం, సిలిండర్లు ఇస్తామన్నాం, అలాగే పెన్షన్ ఇస్తామన్నాం, ఒకరోజు ముందే ఇస్తున్నాం, అర్థమైనా. ఇంకొన్ని ఇస్తామని చెప్పున్నాం, వాటికి కూడా ప్రణాళికలు అన్నీ రెడీ అవుతున్నాయి. ప్రభుత్వం కాబట్టి ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తుంది. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఏం చేశాడు అని అడిగితే ఎమ్మెల్యే చెప్పను కూడా ఏమేం చేసినాం అనేది ప్రజలు చూశారు. మీరు ఒకవేళ చూడకపోతే ఈ మధ్య విదేశీ పర్యటన ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరిగేది తెలుస్తలే, కాబట్టి వాటిని కావాలంటే సోషల్ మీడియాలో లింక్ చేసి పెట్టమంటే అన్నీ కూడా పెడతాము. వైఎస్ఆర్సీపీని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఉన్న నాయకుడు ఇచ్చిన ఇంటర్వ్యూకి కావాల్సినంత ఆన్సర్ ఉంది, ఆధారాలు కూడా ఉన్నాయి. ఏం చేశారు అనేది ఇప్పుడు మీడియాకి ఇస్తాం, రేపు వారు అడిగితే పబ్లిక్ డొమైన్లో అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ట్రై చేశారు, మున్సిపల్ శాఖలో ఏమేమి చేసి ఉంటారో ఆధారాలు కావాలి అని చెప్పాం, ఇవ్వండి. ఎక్కడెక్కడ రోడ్లు వేసిన ఫొటోసు, ఇనాగ్రేట్ చేసి ఉండేవి, టెండరింగ్ అన్నీ ఓపెన్గా ఇవ్వండి, ఏముంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అభివృద్ధి అభివృద్ధి అన్నారు కదా, మేము ఏం అభివృద్ధి చేసినామనే దీనికి మేము చిత్తూరు నియోజకవర్గంలో ఖర్చు పెట్టినట్టు మేము చెప్తున్నాం. చెప్పి 10 నెలల్లో ఆధారాలతో సహా ఇస్తాం. మీరు కూడా రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు గడిచిన 5 ఏండ్లలో ఏమేం చేశారు అనేది చెప్పుకుంటే వారికి కూడా అది ప్రజలకి వారికి మంచిది. మేము మీ అందరికి ఒక కాపీ ఇప్పుడు ఇవ్వమంటాను ఇస్తారు, మీరు పరిశీలించి పెద్ద పెద్ద అక్షరాలతో రేపు రాయండి. చిత్తూరు నియోజకవర్గంలో 56,30,00,000 రూపాయలు గడిచిన 10 నెలల్లో పలానా సీసీ రోడ్డు, పలానా బోర్వెల్, పలానా బిల్డింగు, పలానా డాగ్ హౌసు, అర్థమైనా అన్నిటికీ ఆధారాలతో సహా ఇస్తాము. వీటిపైన మీకేమైనా అనుమానాలు ఉంటే మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీటింగ్ వస్తాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మాకు సంబంధించి సుడా చైర్పర్సన్, మేయర్ గారు, మా ఎక్స్ఎమ్మెల్సీ గారు, ఇంకా మా పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. వారి దృష్టిలో కూడా మీకు ఏమన్నా ఉంటే వాళ్ళు సమాధానం చెప్తారు. ఎక్కడైనా ఏదన్నా జరిగినప్పుడు అధికారుల దృష్టికి పోయి అది సాటిస్ఫాక్షన్ కానప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యల పట్ల ప్రజా దర్బార్ ఉంది. ఏ రోజైతే ప్రజా దర్బార్ మేము నిర్వహిస్తామో ఆ రోజు మీడియా వారికి కూడా మీకు సంబంధించిన వాటిని మీరు మా దృష్టికి తీసుకొని వచ్చే కార్యక్రమం ఆ రోజు మీరందరూ కూడా చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి అది క్లియర్ అయిందా లేదా మీ నోటీస్లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. నేను పదే పదే ఏదో పేపర్లో రాశారో మీడియాలో వచ్చిందని ప్రెస్ మీట్ పెట్టడం కాదు, కానీ కట్టమంచి అనేది ఒక మంచి కాజు చేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఇంత డిస్ప్యూట్ రైజ్ అయింది అనే దానికి మాత్రం సమాధానం చెప్పాలని చిత్తూరు ప్రజలకి త్రాగునీటి ఇబ్బంది కలగకుండా ఉండే క్రమంలో మాత్రమే కట్టమంచి చెరువు పొడికి తీస్తున్నాం. అలాగే ఇంకొక నెల రోజుల్లో ఇది ఒక కొలిక్కి వస్తానే ఇరువారం దగ్గర ఉన్న ఇరువారం లేక్ కావచ్చు, దాని చుట్టూ ఉన్న
ఇరువారానికి సంబంధించిన గవర్నమెంట్ భూములు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక చిత్తూరులో ఎక్కడైతే చెరువులన్నీ పూడిక తీయకుండా అప్పుడే చెప్పినట్టు వందల సంవత్సరాలు అయిపోయి చెరువులన్నీ కూడా మన రోడ్ లెవెల్స్కి వచ్చేసి నీళ్ళంతా ఎటంటే అటు పోయి రైతులకి పంటలకో లేదా ఇంకొక వాటికో ఇబ్బంది కలగకుండా అన్ని చెరువుల్లో పూడికి తీసే కార్యక్రమం చేపట్టబోతాం. దానికి మీడియా ముఖాంతరంగా ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ పార్టీ ఆర్ ఎనీ ఇండస్ట్రియలిస్ట్ లేదా పేపర్ సంస్థలకు కూడా నా మనవి ఏమి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క చెరువు తీసుకొని పూడిక తీసి ఆ మట్టి ద్వారా వచ్చే డబ్బును కూడా అక్కడే ఏదైనా అభివృద్ధి చేసి వారి పేరు, వారికి సంబంధించిన శిలాఫలకం వేసుకోవాల్సిందిగా చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అది అమర్ రాజా కంపెనీ కావచ్చు, ఈనాడు పేపర్ కావచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ కావచ్చు, లేదా సాక్షి పేపర్ కావచ్చు, లేదా బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా కావచ్చు. చిత్తూరు అనేది మనందరి కోసం అభివృద్ధి కోసం పాటుపడేదే కానీ వ్యాపారపరమైన ఆలోచన ఏది కూడా అభివృద్ధి పరంగా వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి సాక్షి పత్రిక ద్వారా మా నియోజకవర్గ ప్రత్యర్థి అయిన విజయానంద్ రెడ్డి గారికి కూడా నా మనవి ఏమనగా, నిన్న మొన్న పాపం సాక్షి పేపర్లో కావచ్చు, నిన్న మీ ఇంటర్వ్యూ కూడా చూశాను. అక్రమ ఆర్జన ఎమ్మెల్యే ఒకటే తింటే ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి మీరందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ చెరువు పని కూడా అవసరమైతే మీరే తీసుకొని ఆ చెరువు పూడిక తీసి మీ పేరు కూడా పెట్టుకోవాల్సిందిగా మీడియా ద్వారా మీకు చిత్తూరు ఎమ్మెల్యేగా నేను ఒక సలహా ఇస్తున్నా. మంచి కార్యక్రమం చేపట్టేటప్పుడు మీరందరూ కూడా కలిసి రండి. మీరు కూడా ఒక చెరువును తీసుకోండి, లేదా కట్టమంచికి చాలా ప్రాధాన్యత కలిగింది కాబట్టి కట్టమంచి చెరువు మీరు తీసుకోండి, ఇరువారం చెరువు నేను తీసుకుంటా. ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిత్తూరు నియోజకవర్గానికి ఒక చెరువుని మీరు డెవలప్ చేయండి, ఒక ఎమ్మెల్యేగా నేను కూడా డెవలప్ చేస్తా. ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలు అన్యాయం అయిపోతారు. కాబట్టి చిత్తూరులో త్రాగునీటి సమస్య రాకూడదని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాం. బట్ అది ఎలా మిస్కమ్యూనికేట్ అవుతా ఉందో తెలియదు. టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో కట్టమంచి చెరువులో మట్టి అమ్ముతున్నారు. మట్టి అమ్మే వాళ్ళు ఈ రోజు నుండి అక్కడ ఉన్న అన్నిటినీ ఆపిచ్చేస్తాను. మీకు ఎవరైనా మంచివారు మీ దృష్టిలో, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ దగ్గర అందరూ మంచివారు ఉన్నారు, బాగా పనిచేశారు అనేది తెలుసు. కాబట్టి మీరే కూడా చేసేటట్టయితే మేము ఈ మీడియా ముఖాంతరంగా ఆ పనిని మీకు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకొని చేసే సిద్ధంగా ఉంటే మీరు ఇదే మీడియా ద్వారా మీరు చెప్పితే ఆ పనిని మీకు అప్పచెప్పి ఇంకొక పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.